సిలువలో యేసు నా ధైర్యము, నా కొరకే కదా బలియాగము, నా కొరకే కదా బలియాగము, నాపై ప్రేమతో బలియాగము, నాపై ప్రేమతో బలియాగము. విమోచనా, సిలువే నా విమోచనా, సిలువే నా ఆశ్రయం, సిలువే నా ఆశ్రయము. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, నాపై ప్రేమతో ప్రాణమిచ్చిన ప్రియుడు, నాపై ప్రేమతో ప్రాణమిచ్చిన, నాపై ప్రేమతో ప్రాణమిచ్చిన ప్రియుడు, నాపై ప్రేమతో ప్రాణమిచ్చిన ప్రియుడు. సిలువే నా విమోచనా, సిలువే నా విమోచనా, సిలువే నా ఆశ్రయము, సిలువే నా ఆశ్రయము. ఆరాధనా 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 ఆరాధనా. అబ్రహామును పిలిచావు నీవు, అబ్రహామును పిలిచావు నీవు, ఇస్సాకును ఇశ్రాయేలును, ఇస్సాకును ఇశ్రాయేలును ఆశీర్వదించావు దేవాది దేవా, ఆశీర్వదించావు దేవాతి దేవా. అన్యజనులకు వెలుగుగా పౌలును, అన్యజనులకు వెలుగుగా పౌలును నియమించావు యేసుక్రీస్తు, నియమించావు యేసుక్రీస్తు. సిలువే నా ఆశ్రయము, సిలువే నా ఆశ్రయము, సిలువే నా సహవాసము, సిలువే నా సహవాసము. ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధనా. ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, సిలువ చెంత చేరిన నాడు, సిలువ చెంత చేరిన నాడు కలుషములన్నీ కడిగి వేసితివి, కలుషములన్నీ కడిగి వేసెను. పౌలు శీలవలె నన్ను పిలచితివి, పౌలు శీలలు నన్ను పిలచితివి, ప్రకటింతును నీ శుభార్తను, ప్రకటింతును
ఆత్మతో సత్యముతో యేసు ఆత్మతో సత్యముతో యేసు ఆత్మతో సత్యముతో మానవ హృదయము తెలిసిన వాడము మానవ హృదయము తెలిసిన వాడవు హృదయపు లోతులు ఎరిగిన వాడవు హృదయములో తులు ఎరిగిన వాడవు ఎవరికి ఏమి చేయాలో ఎవరికి ఏను చేయాలో బాగుగా తెలిసిన దేవుడు నీవు బాగుగా తెలిసిన దేవుడ నీవు ఎవరికి ఏమి చేయాలో ఎవరికి మేలు చేయాలో బాగుగా తెలిసిన దేవుడు నీవు బాగుగా తెలిసిన దేవుడ నీవు ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 శిలువే నా ఆశ్రయము సిలువే మాకు ఆశ్రయము సిలువలో యేసే నా ధైర్యము సిలువలో యేసే నా ధైర్యము యేసును ఆశ్రయించండి ఏ కొదో కలగదు ప్రార్థన చేయండి మనుష్యులను ఆశ్రయించకండి పాస్టర్ గారిని సంఘాలని ఆశ్రయించకండి రకరకాల పద్ధతులు ఆశ్రయించకండి యేసుని ఆశ్రయించండి నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చింది యేసే తప్ప మరెవ్వరూ కాదు సంఘం నీకు ఆశ్రయం కాదు సేవకుడు నీకు ఆశ్రయం కాదు భర్త భార్య పిల్లలు డబ్బు నీకు ఆశ్రయం కాదు వీళ్ళందరూ కూడా లోక సంబంధులే నీ ఆశ్రయము యేసే అయి ఉండాలి నీకు యేసుతో వ్యక్తిగత స్నేహం కలిగి ఉండాలి నువ్వు పాస్టర్ గారిని ఎరుగుదును వాళ్ళని ఎరుగుదును వీళ్ళని ఎరుగుదును అని చెప్పొద్దు నేను యేసుని ఎరుగుదును చెప్పగలవా ఈరోజు నేను యేసుని ఎరుగుదును అని చెప్పగలవా యేసు నా స్నేహితుడు యేసు నా తండ్రి యేసు నా గురువు అని చెప్పగలవా నువ్వు యేసు మీద ఆధారపడ్డావు అనుకో నీ జీవితం రమ్యంగా ఉంటుంది ఈరోజు నీకు కొంత సమయం ఇస్తున్నాను అలాగే నిలబడి యేసుతో మాట్లాడు కూర్చున్నా పర్వాలేదు ఓపిక లేకపోతే కానీ ఒక 2 నిమిషాలు యేసుతో మాట్లాడు నీ బాధలు నీ శ్రమలు ఇబ్బందులు నీకున్న ఆటంకాలు నీకున్న శత్రువులు నీకున్న భయాలు నీకున్న ఆందోళనలు అన్నీ ఆయనతో చెప్పేయి ఆయనకు అప్పగించేసుకో నిన్నెవరు ఏం చేయలేరు ఆయన పర్మిషన్ లేకుండా నీ శత్రువు అయిన అపవాది కానీ శత్రువులు కానీ నీ దగ్గరికి రాలేరు ఏమీ చేయలేరు ఏమీ చేయలేరు ఇది సత్యం రోగము కానీ శోకము కానీ ఏది
నిన్నేమీ చేయలేదు. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేదని భయపడుతున్నావేమో, అది కూడా నిన్నేం చేయలేదు. పేదరికం నిన్నేం చేయలేదు. ఏది నిన్నేం చేయలేదు. ఒకవేళ నిన్ను ఏదైనా చేయగలిగితే యేసు దేవుడు కాదు అని అనుకోవచ్చు. యేసు దేవుడు, సందేహం లేదు. నిన్నెవరేం చేయలేరు. నువ్వు ఇంతవరకు పూర్తిగా నీ భారాన్ని దేవుడి మీద వేయకపోతే ఇప్పుడైనా నీ భారాన్ని దేవుడి మీద వెయ్యి. నీ భారాన్ని దేవుడి మీద వెయ్యి. ఈరోజైనా దేవుడి చిత్తాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉండు. యేసు సేవా కేంద్రాన్ని చూడు. భారం అంతా యేసు మీదే విశేషం. అందుకే జయకరమైన సంఘము, జయకరమైన సువార్త దొరుకుతుంది. యేసు మీద నీ భారం వేసి, యేసు మీద భారం వేసి యేసుతో మాట్లాడటం నేర్చుకో. యేసుతోటి, మనుషులతో కాదు. మాట్లాడు. 2 నిమిషాలు యేసుతో మాట్లాడు. నీ హృదయంలో ఉన్నదంతా నీ తల్లికి తెలియదు, నీ తండ్రికి తెలియదు, నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు. నీ బాధ, నీ హృదయ అంతరంగాల్లో ఉన్న బాధ దేవుడికి తెలుసు. నీకున్న బాధ అదే నేను ఆరాధన చేశాను. దేవుడికి నీ బాధ తెలుసు. నీ కష్టాలు, నీ శ్రమలు అన్నీ దేవుడికి తెలుసు. దయచేసి దేవుడితో మాట్లాడు, ప్రభుతో మాట్లాడు. తర్వాత నీతో ప్రభు మాట్లాడతాడు. మాట్లాడుతున్నారా? దేవుడితో మౌనంగా ఉన్నారా? ఎవరు మౌనంగా ఉండకండి. ఎవ్వరు మౌనంగా ఉండకండి. ప్రభుతో మాట్లాడండి. ఎవ్వరు మౌనంగా ఉండకండి. మౌనంగా ఉండవలసిన స్థలం కాదు ఇది. నేను ఎప్పుడు ప్రభుని చూస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను అన్నాడు దావీదు. నేను ఎప్పుడు ప్రభుని చూసుకుంటున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను, దేవుడితో మాట్లాడు. ఆమేన్. కూర్చుందాం. దేవుడు మన దుఃఖమును కాబట్టి మనం క్రైస్తవులమైన మనం యేసుతో సహవాసం చేయనందువల్ల దెబ్బతిన్నాం. స్నేహితుడిగా యేసు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆదాము హవ్వను చేసినప్పుడు దేవుడు రోజు సాయంత్రం మాట వచ్చి మీతో స్నేహం చేయాలని మిమ్మల్ని చేసుకున్నాను అన్నాడు. చెడగొట్టుకున్నారు. ఈరోజు వరకు చాలామంది యేసుతో స్నేహాన్ని చేతులారా చెడగొట్టేసుకుంటున్నారు. నా కొడుకు అంటే ఎంతో ప్రేమ, నా పెళ్ళం అంటే ఎంతో ప్రేమ, నా భర్త అంటే ఎంతో ప్రేమ, నా కూతురు నా కడుపులోంచి వచ్చింది. మరి ఎవరి కూతురు ఎవరి కడుపులో నుంచి రాలేదు? నీ కూతురే వచ్చిందో నీ కడుపులో నుంచి కదా. ఇలాంటి ప్రేమలు, వ్యర్థమైనటువంటి ధనాపేక్షలు, లోకం మీద ఉండేటటువంటి అపేక్షలు మిమ్మల్ని దేవుడికి దూరం చేసేస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమించేనే
వీరందరూ మీకు బాగుంటారు. దేవుణ్ణి ప్రేమిస్తేనే మన పిల్లలు బాగుంటారు. దేవుణ్ణి ప్రేమించడం అనేది నేర్చుకోండి. దేవుడితో మాట్లాడటం నేర్చుకోండి. డబ్బులతోటి మనుషులతోటి ఇన్నాళ్ళు చేశారు సహవాసాలు, నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మనుషులతో సహవాసం కాదు, దేవుడితో సహవాసం చేయండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, చూసే దేవుడు. కాబట్టి 26 సంవత్సరాలు నా సహవాసం యేసు ప్రభుతో అంతకంతకు వర్ధిల్లుతూ ఉంది. హనోకు దేవుడితో నడుస్తూ ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్నవారు హనోకు పిచ్చివాడు అనుకునేవారు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ హనోకు అని అనుకునేవారు. హనోకు దేవుడితో మాట్లాడుతున్నాడు అన్న విషయం హనోకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబానికి కూడా అర్థమైంది. దేవుని స్తోత్రం. ఎప్పుడు అటు ఇటు చూడకు, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఆ పక్క చూపులు వద్దు, మంచిది కాదు. ఉన్న గంట సేపు అయినా దేవుడి వాక్యం మీద మనసు పెట్టు. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడితో మాట్లాడు. ఒక దైవజనుడు చక్కని మాట చెప్పు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడతాను, ఎవరితోటన్నా ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతాను. చూసారా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడతాను, ఎవరైనా ఉన్నప్పుడు దేవుడి గురించి మాట్లాడతాను. మొత్తం మీద అతని జీవితం అంతా దేవుడి గురించే మాట్లాడతాడు. నేర్చుకోండి మీరందరూ కూడా. అలాంటి మంచి జీవితాన్ని మీరు ప్రారంభిస్తే వాటమి అనేది ఉండదు. వాటమి ఉండదు. 40 సంవత్సరాలు నా జీవితం వాటమి జీవితం. 26 సంవత్సరాలుగా వాటమి, ఒక్కరోజు కూడా వాటమి చూడలేదు. జయ జీవితం, యేసుక్రీస్తులో జయ జీవితం. అర్థమవుతుందా మీకు అందరికీ? యేసుతో సహవాసం చేయండి. మనుషులతో చాలా లిమిట్గా, భార్యతో భర్తతో కూడా చాలా క్లుప్తంగా, పిల్లలతో కూడా నెత్తి మీద ఎక్కించుకుని అల్లల్లల్లల్లల్లల్లా అంట వాళ్ళతో తిరక్కు. పిల్లలతోటి తక్కువగా ఉండు. పిల్లలు దేవుడు చేయకు, మొగుడిని దేవుడు చేయకు, పెళ్ళాన్ని దేవత చేయకు, పాస్టర్ గారిని దేవుడిని చేయకు. ఆయన ఒక్కడే సమీపించరాని తేజస్సులో ఉండేవాడు. దేవుని స్తోత్రం. నీ పిల్లలకి, నీ కుటుంబాలకి, నీ డబ్బుకి, నీ ఆస్తులకి, నీ జీవితం అంతా అదే సరిపోయింది. దేవుడి కొరకు సమయాన్ని కేటాయించే సమయం లేదు నీకు. ఈ మధ్యకాలంలో వీటితో కూడా సమయాన్ని బాగా గడుపుతున్నావు. వింటున్నారా? పొద్దున్న ఒక మెసేజ్ వచ్చింది మీకు అంత. కరెంటు ఉంటుందో కాబట్టి నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నదమ్ములను, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళను, ఆస్తిపాస్తులను, ప్రాణమును విడవకుంటే నా వారు కానేరు. మీరు అతి దగ్గర అయిపోయాక దూరం అయిన తర్వాత ఏమవుతారు? మీరు దేవుడికి ఎంత దగ్గరైనా దూరం అవరు. దేవుడికి దగ్గర అయ్యే కొలిది దేవుడితో దూరం అవరు. మనుషులతో దగ్గర అయ్యే కొలిది మనుషులు మీకు, మీరు మనుషులకి దూరం అవుతారన్న విషయం మర్చిపోవద్దు. ఏ మనిషికి మీరు దగ్గర అవ్వద్దు, దేవుడికి దగ్గర అయినంత దగ్గర అవ్వద్దు. దేవుని స్తోత్రం. ఎవరితోటి రహస్యాలు చెప్పుకోవద్దు, ఎవరితోటి ఏది పంచుకోవద్దు. నీకెవరు నిజమైన స్నేహితులు లేరని ఇదివరకే చెప్పడం జరిగింది. నీ బాధను భరించి నీ గురించి త్యాగం చేసేవాళ్ళు యేసు తప్ప మరెవరు లేరు. వింటున్నారా? ఒకవేళ నా భార్య అనారోగ్యంగా ఉంటే నేను బాధపడగలను, ఒకవేళ కొద్ది సేవ చేయగలను, ప్రార్థన చేయగలను తప్ప
ఆ రోగాన్ని భరించలేను. ఆ రోగాన్ని భరించిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి మీరు చాలా లోతుగా దేవుణ్ణి తెలుసుకోవాలి. వ్యర్థమైన వాటి యందు మీ మనస్సు ఉంచకూడదు. ఎవ్వరు కూడా నీకు తోడై రారు. యేసు ఎప్పుడు తోడై ఉంటాడు. నీ జీవితంలో ఎంతవరకు నువ్వు ఓటమి చూడటానికి కారణం నువ్వు యేసుకి ఎంతవరకు ప్రాధాన్యత ఇవ్వలేదు. నీ కొడుకు ఇచ్చినట్టు, నీ కూతురికి ఇచ్చినట్టు, నీ పెళ్ళానికి ఇచ్చినట్టు, నీ డబ్బుకి ఇచ్చినట్టు, నీ ఆస్తికి ఇచ్చినట్టు, నీ చుట్టాలకు ఇచ్చినట్టు నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఈరోజు వరకు. నేను దేనికి కాదండి దేవుడికే ప్రాధాన్యత ఇచ్చావు అన్నవారు ఒక్కరు లేచి నిలబడండి చూద్దాం. మీ జీవితంలోనే ఓటమి ఉండదు. హల్లెలూయా. మీరు ఓడిపోతాను కారణం మీ బ్రతుకులో ఆధారపడిన ఈ లోక సంబంధమైన విషయాలే మీరు ఓడిపోవటానికి కారణం. లేదంటే ఓటమి లేదు, ఓటమి లేదు. యేసు ఎవరో తెలుసా? జయశాలి. దేవుని స్తోత్రం. నీ జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయావు. ఆవిడని నమ్మానండి, మోసం చేసింది. ఆయన్ని నమ్మానండి, మోసం చేశాడు. అతన్ని నమ్మాను, మోసం చేశాడు. మొగుడిని నమ్మాను, మోసం చేశాడు. పెళ్ళాన్ని నమ్మాను, మోసం చేసింది. స్నేహితుడని నమ్మాను, మోసం చేసింది. నువ్వు మోసగాడవే. నేను గ్రానైట్ కంపెనీలో ఉండగా అందరూ నన్ను మోసం చేసేసారు అన్నాను. నేను కూడా మోసం చేశాను. నువ్వు అంతే, వాళ్ళు అంతే. నీతిమంతుడు ఎవడూ లేడు. కాబట్టి నేను చాలా నీతిమంతుడని చెప్పుకోవద్దు. ఇక్కడ చాలామందికి ఒక అలవాటు ఉంది. నన్ను అందరూ ఎలాగంటున్నారు, ఇలాగంటున్నారు. మరి నువ్వు మంచిదానివా? నువ్వు మంచిదానివి కావు. కాబట్టి ఎవరి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీతిమంతుడు ఒక్కడూ లేడు. కాబట్టి కంటిలో దూలం పెట్టుకున్న వాళ్ళు, నలక పెట్టుకున్న వాళ్ళని ఏమంటారు? అలాగే నేను బలిపీఠం మీద నిలబడి ఎవరిని ఏమన్నా తెలుసా మీకు? నేను ఎవరిని ఏమంటంలే. కానీ మీరు యేసుని తక్కువ చేస్తున్నంతకాలం మీ జీవితంలో ఎప్పుడు ఓటమి పాలవుతారు. హల్లెలూయా. యేసు కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఏం చేశారు? మోసము చేశారు. సాక్ష్యాలు బోర్డు ఉన్నాయి ఇక్కడ. దేవుని స్తోత్రం. యేసు కంటే ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు. అర్థమైందా? నాకు నా భార్య అయినా నా పిల్లలైనా ప్రేమ కానీ యేసు కంటే ఎక్కువ కాదు. మీరు ఎంతమంది చెప్పగలరు యేసు కంటే ఎక్కువగా నేను ఎవరిని ప్రేమించటం లేదని? చెప్పగలరా? అబద్ధం ఆడకుండా చెప్పగలరా? ఆడకండి అబద్ధాలు, మోసం చేయకండి దేవుణ్ణి. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. వెలుగు వెళ్ళిపోతుంది, చీకటి వస్తుంది. ఈ సంవత్సరం ఎన్నో సమాధి కార్యక్రమాలు ఉన్నాయి డిసెంబర్ లోపల. జాగ్రత్త, జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చనిపోకముందే, చీకటి నీ జీవితంలోకి ప్రవేశించకముందే, నీ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళకముందే యేసు మీద ఆధారపడతాం నేర్చుకో. హల్లెలూయా. చిన్నోళ్ళని పెద్దోళ్ళని లేదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఎవరి ప్రాణం ఎప్పుడు కలిసిపోతుందో తెలియదు. కాబట్టి నీ పిల్లల్ని గట్టిగా హత్తుకొని నువ్వు దేవుణ్ణి హత్తుకో, నీ పిల్లలు కాపాడుపడతారు. లోకాన్ని హత్తుకోకు, కుటుంబాన్ని హత్తుకోకు, సంఘాన్ని హత్తుకోకు. ఎక్కడ కూడా బైబిల్లో చెప్పబడలేదు. ఒక చోట రాయబడి ఉంది వాక్యంలో, ద్వితీయోపదేశకాండములో అంటాడు, తీయక్కర్లేదు, వాక్యం తీయొద్దు. యెహోవాను హత్తుకొనినందున నేటి వరకు మీరు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. దేవుణ్ణి హత్తుకో. నీ ప్రాణం కాపాడేది మీ అబ్బాయా దేవుడా? మరి మా ఆయన మా అబ్బాయి దేవుడు ప్రాణం కాపాడుతాడు అంటారేమో కదా. ఊపిరి వెళ్ళిపోయిన తర్వాత మీ ఆయన్ని ఊదమనండి ముక్కులో, మీ అబ్బాయిని ఊదమనండి అని. ఊతారా? ఊదండి. మీ లోపల నుంచి ఎంత శబ్దం వచ్చినా కూడా చీట్లు చూపించండి. ఎంత శబ్దం వచ్చినా మీరు ఎంత ఊదినా ఆరిపోయింది. ఆరిపోయిందా? ఏమారిపోయింది? ఆత్మ తాను దయచేసిన. ఇప్పుడు యేసు ప్రభువుతో సహవాసం చేయటం వల్ల లాభాలు ఏంటో తెలుసా? ఇక్కడ అక్కడ అంతటా ఆయన ఉంటాడు. హల్లెలూయా.
ఎక్కడ చూసినా ఆయన ఉంటాడు. అనుమానంగా చూడకేస్తే రాండి, అనుమానంగా చూడకు. లేడంటావా? ఎక్కడ? ఇక్కడ లేడా? ఇక్కడ నాకు కొంతమందితో స్నేహం చేయమని చెప్తున్నాడా? చెప్పాడా? ఎవరితోటన్నా పంచుకోమని చెప్పాడా బాధలు? బైబిల్ చెప్పిందా? పంచుకుంటున్నారా మీరు? పంచుకుంటలేదా? వినండి, పంచుకుంటున్నారా? పంచుకున్నందువల్ల మీకు కలిగిన సహకారం, ఒకళ్ళు లేచి నా బాధ ఆయనతో పంచుకున్నాను, ఆయన నాకు సహాయం చేశాడు అన్నవాళ్ళు లేచి సాక్ష్యం అండి. ఉన్నారా? లేరా? లేరా? ఉన్నారా? లేరా? మరి ఎందుకు ప్రేమిస్తున్నారు మీరు? దేవుడి కంటే ఎక్కువగా. ఈరోజు సందేశం వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు మొదటి సందేశం చెప్పడానికి హైదరాబాద్ నుంచి ఓ పాస్టర్ గారిని తీసుకొచ్చాం. ఆయన ఇస్తారు మొదటి సందేశం. తర్వాత సందేశం నాది. ప్రార్థన చేయండి, దేవుడు ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అప్పుడు ఆయన ఇస్తారు మీకు సందేశం. ఎక్కువ వారాలు కాదు, 4-5 వారాలు ఇతర దేశాలకు వాక్యం అందించడానికి వెళ్ళే అవకాశం ఉంది. బాగా ప్రార్థన చేయండి, మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు వాక్యాన్ని మీ ఆత్మ ద్వారా మాకు తెలియచేయమని, మీరు మాతో మాట్లాడమని, మరి మా హృదయాలతో కాకుండా మా ఆత్మతో మాట్లాడమని, మేము విన్న ఈ సత్యాల్ని మేము గట్టిగా పట్టుకొని ఉంచుకొని దాని ప్రకారం జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే, వాక్యానికంటే ఎక్కువగా ఈరోజు నేను ఎక్కువ క్రైస్తవుల్లో కానీ ఇతరుల్లో కానీ నేను చూసిన ఒక విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏంటంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనకి ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుడు చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయనకి ఇష్టమైన మనుషులకి ఆయన సమాధానం కలగజేస్తాడు. అయితే మరి ఎవరి హృదయంలో అయితే, ఎవరి ఆత్మలో అయితే సమాధానం లేదో, మరి వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేరా అనేది మనం పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ దానికంటే ముందు ఒక విషయం మీకు స్పష్టంగా తెలియజేయాలి. ఏంటంటే, దేవుడు ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఒకవేళ పాస్టర్ అంటే వాక్యం చెప్పే వాళ్ళని ఒకలాగా, సువార్త చేసే వాళ్ళని ఒకలాగా, లేదా అసలు దేవుడు అంటే తెలియకుండా బయట తనకిష్టం వచ్చినట్టు తిరిగేవాడిని ఒకలాగా దేవుడు ప్రేమించట్లేదు. ఎందుకంటే దేవుడు మనిషి వేరు, మనుషుల ఆలోచన వేరు, మనుషుల ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు. ఇక్కడ అంటే వాక్యంలోకి వెళ్ళకముందు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయనకి ఇష్టమై ఉండట వేరు, ప్రేమించడం వేరు. ఆయన ప్రతి ఒక్కళ్ళ కోసం ఆయన తన శిలువలో మరణించి మన కోసం ఆయన తన రక్తాన్ని చిందించాడు. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో రావాలని, వాడి ఆత్మను వాళ్ళు రక్షించుకోవాలని ఆయన చాలా శ్రమపడి తన కుమారుని పంపించి శిలువ మరణం కూడా పొందేలాగా చేశాడు. అయితే మరి మనలో చూస్తే క్రైస్తవులు అంటే మనం
చాలామంది క్రై క్రైస్తవంలోకి వచ్చి 10 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, 30 ఏళ్ళయింది. కానీ మనం చూస్తే మన హృదయంలో సమాధానం ఎంతవరకు ఉంది అంటే, సమాధానం అంటే అర్థం ఏంటంటే, మీరు అంతా ఆరోగ్యంగా, సంతోషంగా, అన్ని విషయాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు సమాధానంగా ఉండడం కాదు. మీరు మీకు అనేకమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, లేదా మీకు ఉద్యోగం పోయినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా మీకు డాక్టర్లు చెప్పినప్పుడు మీ అనారోగ్యం ఎప్పటికీ సరికాదు, ఈ రోగంతో మీరు చనిపోవలసిందే అని చెప్పినప్పుడు మీ హృదయంలో సమాధానం కోల్పోయారా? అలా గనక మీరు కోల్పోతే గనక మీరు ఇంకా మారు మనస్సు పొందలేదని అర్థం. ఎందుకంటే మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వాటిని వదిలేసి దేవుని వైపు తిరగడం. అలా ఎవరైతే తిరగలేదో వీళ్ళందరూ కూడా ఇంకా ఈ లోకంలోనే ఉన్నారు కాబట్టి ఈ లోకంలో ఉన్న విషయాలు వాళ్ళని కలవరపరుస్తున్నాయి. మరి అనారోగ్యం వస్తే ఇబ్బంది రాదా? లేదా మీ ఉద్యోగం అనుకోకుండా మీ ఉద్యోగం పోతే మరి రేపు ఎలాగా? మరి ఇవన్నీ వచ్చినప్పుడు మీ హృదయంలో కలవరం రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరికంటే లోకస్తులకి, అంటే లోకంలో ఉండే వాళ్ళకి. ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం ఇక్కడ ఉన్నాము, ఒకవేళ భారీ వర్షం వచ్చి మొత్తం అంతా మునిగిపోతుంది. మొత్తం ఇక్కడున్న చుట్టూ ఉన్న పాములు రకరకాలవన్నీ పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా వర్షం ఆగట్లేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం లేదు. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలవరపడుతుంటే కనుక, ఒకవేళ ఎవరో అన్యులు ఈరోజే వచ్చారు వాక్యం వినడానికి, వాళ్ళు కలవరపడుతున్నారు, మనం కలవరపడుతున్నాం, ఇక్కడ బోధకులు కూడా కలవరపడుతున్నారు అనుకుంటే కనుక, మనం అందరం కూడా ఎవరూ కూడా దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగిలేమని అర్థం. ఒకవేళ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక మనిషికి క్యాన్సర్ వచ్చి ఒకవేళ ఒక నెల రోజు చనిపోతే అతను పరలోక రాజ్యం వెళ్తాడా అని బైబిల్ చెప్తుందా అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, పరలోక రాజ్యం చేరడానికి క్యాన్సర్ అడ్డు కాదు, మీ రోగం అడ్డు కాదు, మీ ఇబ్బందులు అడ్డు కాదు. ఒకవేళ మీరు ఆకలితో చనిపోతే మీరు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు. కానీ ఎవరు పరలోక రాజ్యం వెళ్ళలేరంటే, పాపంతో మీరు పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టలేరు. కాబట్టి మనం చూస్తే ఈ రోజుని మనల్ని ఎంతగా కలవరపరిచేది ఏంటంటే, మన ఆరోగ్యం, మన ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని చాలా కలవర పెడుతున్నాయి. కానీ పాపం ఎవరికి కూడా ఎటువంటి కలవరం లేదు. అంటే మీరు ఒక నలుగురు చెడ్డ మాటలు మాట్లాడుకునే వాళ్ళు మన చుట్టూ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు చాలా సంతోషంగా ఆనందిస్తూ ఉన్నామంటే మనం దేవుళ్ళో ఉన్నట్ట. ఒకళ్ళు ఎవరో చాలా నష్టపోయారు, వాళ్ళు చాలా గర్వంగా ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళు ఇలా నష్టపోయారని ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళతో పాటు మనం ఇంకో మాట చెప్పి మనం కూడా వాళ్ళతో పాటు వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళు ఇంకా జేబుల్లో ఉన్నామనా? ఇలా మనం చూస్తే లోకస్తులకి మనకి ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే చాలా విషయాల్లో మనం ఇంకా లోకంలోనే ఉన్నాం. మనం మారు మనస్సు పొందామని అనుకుంటున్నాం, కానీ మారు మనస్సు చాలా వరకు పొందలేదు. అందుకే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన హృదయంలో సమాధానం లేకపోవడానికి ముఖ్యమైన కారణం మనకి దేవుడికి మధ్య అడ్డుగోడ చాలా ఉన్నాయి. ఆ అడ్డుగోడలు ఏంటంటే మన పాపాలు. పాపం అనగానే చాలామంది అనుకోవచ్చు, పాత నిబంధన కాలంలో పాపం కాదు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నరహత్య చేసిన వాళ్ళు లేరు, లేదా దొంగతనం చేసిన వాళ్ళు, లేకపోతే వ్యభిచారం చేసిన వాళ్ళు, ఇలాగా చేసిన వాళ్ళే పాపం అనుకుంటే మీరు అందరూ అనుకోవచ్చు నేను అలాంటి పాపం చేయలేదని. కానీ మనం కొత్త నిబంధనలో ఉన్నాము. మనము ఒకవేళ మన ఫోన్లో అనుకోకుండా ఒక దృశ్యం చూడవచ్చు, ఎవరో ఒక వ్యక్తిని చూడవచ్చు, అర్ధనగ్నంగా ఉన్న వాళ్ళ వ్యక్తి చూసి మనం అలా ఒక నిమిషం చూస్తూ ఉండిపోయామంటే దాని అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో అయితే మీకు ఎటువంటి శిక్ష లేదు. కొత్త నిబంధనలో మీరు చెప్తే మోహపు కళ్ళతో మీరు చూసిన ఆ క్షణము మీరు ఆ వ్యక్తితో మీరు వ్యభిచారం చేసినట్లే. అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మాటలు ఎందుకు దేవుని చేరట్లేదంటే, మీరు ఆ తప్పుని, ఆ పాపాన్ని పాపంగా పరిగణించట్లేదు. కాబట్టి మీకు ఆ పాపం ఎప్పుడైతే మీరు ఇంత
విపరీతమైనది కాదు, ఇది చాలా చిన్నదే, ఇది అసలు పాపమే కాదు అని ఉన్నప్పుడు మీలో మీ హృదయంలో మొత్తం లోకం నిండిపోయి పాపం నిండిపోయి ఉన్నప్పుడు మీ హృదయంలో దేవునికి స్థానం ఉండదు. దేవుని ఆత్మ మీతో మాట్లాడాలంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉండడం కాకుండా మీ ఆత్మ చాలా దాహం కలిగి ఉండాలి దేవుని ఆత్మతో మాట్లాడడానికి. ఆ దాహం మనకి ఎందుకు ఉండదంటే మన జీవితంలో లోకస్తుల చుట్టూ ఉండిపోయి మనకిష్టానుసారంగా మనం జీవిస్తూ మన పాపంలో మనం ఉంటూ అసలు మనం పాపంలో ఉన్నామన్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవట్లేదు. ఈ రోజున చూస్తే మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పిల్లలు అంటే ఒక 2 ఏళ్ళు వచ్చిన పిల్లల దగ్గర నుంచి 99 ఏళ్ళు లేదా 100 ఏళ్ళు వచ్చిన వ్యక్తి వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. మీ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారో మీరు చూస్తే, ఒకవేళ మీరు నిజంగా దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు, అయితే మీరు ఒక 2 గంటలు వాడారనుకున్న ఫోను, 2 గంటల ఫోన్లో ఒకవేళ గంటన్నర లేదా 1:45 నిమిషాలు మీరు దేవుని వాక్యం చూస్తే, ఒక పావు గంట ఈ లోకం సంబంధించిన సినిమాల గురించి లేకపోతే రకరకాలైన విషయాల గురించి ఇవన్నీ మీరు చూస్తుంటే కనుక మీకు మీ హృదయంలో ఎటువంటి ఇబ్బంది లేకపోతే కనుక మీరు మారు మనసు పొందలేదని గట్టిగా నమ్మండి. ఎవరన్నా మీరు మారు మనసు పొందారని మీకు చెప్తే కనుక అసలు నమ్మకండి. ఎందుకంటే యేసుక్రీస్తు మీతో పాటు కూర్చుని యేసుక్రీస్తు కూడా అదే ఫోన్ ఇచ్చి చూడమంటే నిజంగా యేసుక్రీస్తు చూస్తే కనుక అలాగా ఎవరన్నా ఇద్దరూ కలిసి కూర్చుని మీతో పాటు ఒక యేసుక్రీస్తు పక్కనే కూర్చుని మీతో పాటు ఆ టీవీ ప్రోగ్రాం కానీ సినిమా కానీ లేకపోతే మీరు రకరకాల ఈ రోజుల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు రకరకాలు వచ్చినాయి, అవన్నీ మీరు యేసుక్రీస్తు వీరు పక్కన కూర్చుని చూస్తుండగా ఎవరన్నా వచ్చి చూస్తే కనుక మీరు ఒప్పుకుంటారో చెప్పండి. అంటే దేవుడు పాపాన్ని ఇష్టపడడం కాదు, అసహించుకుంటాడు. తను వెలుగుగా ఉన్నాడు కాబట్టి అతనిలో చీకటి లేదు, చీకటి నుంచి వేరవ్వలేదు, కానీ అతనిలో అసలు వెలుగు తప్ప ఇంకేమీ లేదు. కానీ మనం కొంతసేపు చీకటిని కొంతసేపు వెలుగుని కలిగి ఉన్నామంటే మనం నిజంగా వెలుగుని ఇష్టపడట్లేదు. వెలుగు మనకు కావాలి కాబట్టి వెలుగుతో ఉన్నాము, చీకటి మనకు చాలా ఇష్టం కాబట్టి అవి మనం అసహించుకోకుండా చూస్తున్నాం. అంటే నేను చెప్పాలంటే మీకు సమాధానం ఎందుకు లేదంటే, మీకు దేవుడికి మధ్య ఈ పాపం అడ్డుగా నిలబడుతుంది. ఈ పాపం అంటే ఏంటంటే, ఈ రోజుని మీ అన్నిటి పాపాల కంటే ముఖ్యంగా నాకు కనపడిన పాపం ఏంటంటే మీ ఫోను. చిన్నపిల్లలు మొదల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు, అంటే మీ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు మీ సమయాన్ని, ఈరోజు ఆరాధన చేస్తున్నాము, ఆదివారం ఆరాధన మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం దాకా లేకపోతే రాత్రి దాకా మళ్ళీ మీ జీవితంలో మీరు వెళ్ళిపోతారు. అంటే యేసుక్రీస్తు లేదా బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుణ్ణి ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించాలి, హృదయంతో కాదు. ఈరోజు ఆరాధన అనగానే చాలామంది వాళ్ళకి ఎన్నో బాధలు గుర్తొస్తాయి, లేదా ప్రార్థన అనగానే చాలా బాధలు గుర్తొస్తాయి. ఆ బాధలన్నీ వాళ్ళు చెప్పుకొని కన్నీళ్లు కారుస్తారు. అయితే ఆ క్షణం అయిపోయిన వెంటనే అది అక్కడితో ముగించేసినారు, తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంటే మీ హృదయంలో ఉన్న ఆలోచనలతోటి మీరు ఆరాధిస్తున్నారు. అంటే కొంతసేపు మీకు ఆ బాధ అంతా చెప్పిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది, లేకపోతే చాలా శాంతిగా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆ కలవరం వచ్చేస్తుంది. అంటే మీ ఆత్మకి దేవుని ఆత్మకి మధ్య సహవాసం లేదు. కేవలం మీరు అనుకుంటున్నారు, ఇప్పుడు నేను చాలా బాగా ఆరాధన చేశాను, లేదా ఉపవాసం చేశాను, ఇవన్నీ చేశాను కాబట్టి నాకు దేవుడు దగ్గరగా ఉన్నాడని. ఎంతమందితో దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు సాక్ష్యం ఇవ్వగలరు? ఎంతమంది మీకు సమాధానం ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు సమాధానంగా ఉన్నారు, కలవరం లేకుండా ఉన్నారు అని మీరు ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? అలా మీరు సాక్ష్యం ఇవ్వలేకపోతే ఈ వాక్యం చెప్పినట్టుగా మీరు దేవుడికి ఇష్టమైన వారిగా లేరు. ఎందుకు లేరంటే, మరి మీరు ఇష్టం లేని వాళ్ళు అనుకుంటే మిమ్మల్ని ప్రేమించకపోతే దేవుడు సిలువలో ఎందుకు మరణించాడు? చాలామంది చెప్తున్నట్టు ఈ రోజున జరిగే చాలా వరకు బోధ అంతా కూడా మీకున్న అనారోగ్యం నుంచి మీకు స్వస్థత ఇస్తామని, లేదా మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిస్తామని అంటున్నారు. ఒకవేళ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువేయబడింది కేవలం మీ అనారోగ్యాన్ని తీర్చడం కోసం అయితే సిలువేయబడక్కర్లేదు. మీ అనారోగ్యాన్ని దేవుడు తన శక్తితోటి ఆరోగ్యంగా మార్చవచ్చు. మీకు ఆస్తులు పోతే కనుక ఆస్తులు ఇవ్వడానికి దేవుడు పైనుంచి కిందకి దిగి రావక్కర్లేదు.
దేవుడు పైనుంచి కిందకి తన కుమారుని ఎందుకు పంపించాడంటే పాపంకి దేవుడికి అసలు సంబంధం లేదు. ఆ పాపం మిమ్మల్ని ఇంకా కిందకి లాగుతూనే ఉంది. ఇంకా మనం ఆ పాపం పట్టుకుని మనతో పాటే పాపాన్ని తీసుకెళ్తూ మనం దేవుళ్ళో ఉన్నామనుకుని ఒక అపోహలో మనం ఉన్నాం. ఎంతకాలం ఈ అపోహతోటి అంటే మనం లోకంతోనే ఉండాలి, దేవునితోనే ఉండాలంటే అలా కుదరదు. ఒకే గదిలో మీరు చూస్తే కొంత చీకటి కొంత వెలుగు ఉండదు. అక్కడ వెలుగు ఉండాలి లేదా చీకటి ఉండాలి. కాబట్టి మనం చూస్తే ఎవరి హృదయంలో అయితే పాపం అంటే మీరు అనుకున్నట్టు ఇంకా మీరు పాత నిబంధనలో ఉండొద్దు. మనం ఈ రోజుని కొత్త నిబంధనలో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక చిన్న అబద్ధం ఆడినప్పుడు మీరు అనుకోవచ్చు ఇది చాలా చిన్న అబద్ధం అని. చిన్నది పెద్దది అనేది లేదు. పాపం అంటే పాపమే. ఒక చిన్న పాపం ఉన్నా కానీ మీరు పరలోక రాజ్యం చేరలేరు. ఒకవేళ ఒక కుండకి ఒక చిన్న చిల్లు ఉందనుకోండి, దాంట్లో మీరు నీళ్లు పోస్తారా? ఎవరైనా కానీ కొంచెం తెలివి ఉన్నా కానీ ఆ కుండలో నీళ్లు పోయరు. ఎందుకంటే ఈరోజు పొద్దున్న మీరు నీళ్లు పోయొచ్చు, అది చాలా చిన్న చిల్లు కావచ్చు, సాయంత్రానికి ఆ నీళ్ళన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే అది చిన్నదే. అయితే మనం ఒక చిన్న అబద్ధం ఆడినప్పుడు అది చిన్నది అని మీరు అనుకుంటే కనుక దేవుడికి మీకు మధ్య అడ్డు అదే నిలబడుతుంది. కాబట్టి మీరు ఒక తప్పు చేసినప్పుడు, ఒక పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. చాలామంది అని అంటారు, నేను నిజంగా ఈ పాపం చేసింది నేను అనుకుని కాదు, నన్ను అలాగా ప్రేరేపించారు. ఒకవేళ ఎవరన్నా తిట్టారనుకోండి, నేను అలా తిట్టుండకపోయేవాడిని, నన్ను చాలామంది గట్టిగా ఏదో అనేసరికి, లేకపోతే మా తల్లిదండ్రులను ఏదో అనేసరికి నేను గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందంటారు. ఇలా చూస్తే కనుక ఏదో కారణం చెప్తారు. దేవుడి దగ్గర ఒప్పుకోవాల్సింది బైబిల్ ఏం చెప్తుందంటే, నా పాపాన్ని నేను ఒప్పుకోవాలి. నేను పాపం చేస్తే కనుక నేను ఒప్పుకోవాలి. నేను ఇతరుల కోసం వాళ్ళు చేసిన పాపాలని నేను ఒప్పుకోలేను. అంటే మీరు అర్థం ఏంటంటే, మీరు ఇతరుల మీద ఆ నింద వేయొద్దు. ఆ నింద ఏదుందో అది మీరు తీసుకోండి. అది దేనివల్లైనా కావచ్చు. మరి యేసుక్రీస్తు ఎంతోమంది ప్రేరేపించారు. మరి యేసుక్రీస్తు ప్రేరేపింపబడలేదు. ఆయన ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడంటే, అతనికి దేవుడి మీద ఉన్న ప్రేమ అలాంటిది. కుమారుడి మీద ఎంత ప్రేమ ఉందో అలాగే కుమారుడికి తండ్రి మీద ప్రేమ ఉంది. కాబట్టి తనలో ఆ పాపం నిలవకుండా ఆ ప్రేమ ఏం చేసిందంటే వీటన్నిటినీ అసహించుకునేలాగా చేసింది. కాబట్టి ఈ రోజున నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సమాధానం ఎవరికైతే ఉండదని మీరు ఎప్పుడైనా మీ హృదయంలో సమాధానం లేదనుకుంటే మీరు వెంటనే ఒకసారి పరీక్షించుకోండి. నేను ఎక్కడ ఏ విషయంలో పాపంలో ఉన్నాను, ఏ విషయంలో నా హృదయంలో నా ఆలోచనలో పాపం కలిగి ఉన్నాను, నా ఆలోచనలు ఎక్కడన్నా ఉంటే కనుక అవేంటో చూసుకుని దాన్ని దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుడు ఖచ్చితంగా మీరు ఎంత పెద్ద పాపం చేసినా క్షమించడానికి రెడీగా ఉన్నాడు. అయితే దేవుడు క్షమించడని మీరు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడు తన కుమారులు ఎప్పుడు మారుతారు, ఎప్పుడు మారు మనసు పొంది తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆలస్యం వల్ల మన దగ్గరే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి నేను దేవుడిని నమ్ముకున్నాను, కానీ ఇంకా ఇబ్బందులు, ఈ కష్టాలు ఇలాగే ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఇక్కడ రోమాలో ఏం చెప్తున్నాడంటే, తనకిష్టమైన వారు అంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని తన సంకల్పం చొప్పున ప్రతిదీ కూడా వాళ్ళకి అనుకూలంగా మారుస్తాడంట. అంటే మీకు ఒకవేళ అది ప్రతికూలంగా కనపడవచ్చు, కానీ కొంతకాలానికి అది అనుకూలంగానే మారుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని ఉద్దేశంలో ఉన్నారో, దేవుని ప్రేమలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకవేళ మీరు ఏదన్నా అనుకూలమైన పరిస్థితి లేకపోయినప్పటికీ అది కొంతకాలానికి అది అనుకూలంగానే మారుతుంది అని మనం నమ్మి మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ రోజులో నేను చూస్తే నాకు పెద్ద తేడా ఏమీ కనపడట్లేదు. అంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళు 20-30 సంవత్సరాలు, లేకపోతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతకాలం అయినా కానీ కోపం వచ్చినప్పుడు కోపపడుతున్నారు, ఏదో గట్టిగా కోపం వచ్చినప్పుడు తిడుతున్నారు, లేదా అసహించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు, అసూయ కలిగి ఉన్నారు, ద్వేషం కలిగి ఉన్నారు. మరి ఇవన్నీ కలిగి ఉండి మీరు దేవుని పిల్లలని మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూడండి. ఒకవేళ మీకు చాలా నష్టం వచ్చింది, కాదనట్లేదు, ఆ నష్టము మిమ్మల్ని దేవుణ్ణి వేరు చేస్తుందంటే కనుక ఆ నష్టాన్ని మీరు వదిలేస్తారా?
అంటే ఒకవేళ ఒక ₹1,00,00,000 మీ దగ్గర నుంచి ఒక అతను దొంగిలించి తీసుకెళ్ళిపోయాడు అనుకుందాం. దానివల్ల మీ దగ్గర ఇప్పుడు ₹1 కూడా లేదు అనుకుందాం. అయితే ఈ పరిస్థితి మీకు వచ్చింది కాబట్టి అతన్ని తిట్టాలి లేదా కొట్టాలి, అతని మీద మీకు చాలా ద్వేషం కలిగి ఉన్నారనుకోండి. అయితే ఈ ద్వేషము మిమ్మల్ని దేవుణ్ణి వేరు చేస్తుంది. ఒకవేళ ఈ ద్వేషాన్ని పక్కన పెట్టి అతన్ని క్షమించి వదిలేసి పోతే పోయింది, ఇది దేవుడు చూసుకుంటాడని మీరు దేవునికి అప్పగించి దేవునితో సహవాసం కలిగి ఉంటారా? లేదా ఆ మనిషిని ఎప్పుడు తిడుతూనే ఉండి, లేదా మీలో ఉన్న ఆ ద్వేషాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ దాని మీద అలాగే జీవిస్తూ ఉండి దేవునికి మీకు మధ్య అడ్డుగోడ నిలిపించుకుంటారా అనేది మీ ఇష్టం. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే, మనకి దేవుడికి మధ్య పాపం ఉన్నంత వరకు కూడా మన హృదయంలో సమాధానం అనేది ఉండదు. ఆ సమాధానం పోవడానికి కారణాలు ఏంటో మీకే తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు మన మాటలు చెప్పడం చాలా సులువే, మరి అవన్నీ అనుభవించినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. నేనేమంటానంటే, అనారోగ్యంతో అయినా లేదా ఆకలితో అయినా ఏ విధంగా అయినా మీరు చనిపోతే కనుక మీరు పరలోక రాజ్యం వెళ్తారని మర్చిపోవద్దు. కానీ అన్నీ కలిగి ఉండి ఆస్తిపడిలాగా మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ పరలోక రాజ్యం మీరు చేరుకోలేరని మనకు ఎన్నో ఉదాహరణలు బైబిల్లో తెలియపరుస్తున్నాడు దేవుడు. ధనవంతుడు లాజరులాగా, లాజరు చాలా అనారోగ్యాన్ని అనుభవించాడు, పేదరికాన్ని అనుభవించాడు, అసహ్యతని ప్రతి ఒక్కళ్ళు అతను చూసి అసహించుకున్నారు. అయితే ధనవంతుడు చాలా సంతోషంగా చాలా సుఖంగా బ్రతికాడు. కానీ పరలోక రాజ్యంలో వెళ్ళిన తర్వాత ఒక చుక్క నీటి కోసం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు అలాగే ఉండి ఇతరులు అలాగే ఉంటే కనుక మనం ఎప్పటికీ ఇలా మారుతాము? ఎప్పటికీ మనం నిజంగా క్రైస్తవులను చెప్పుకుంటూనే ఉంటామా, లేకపోతే నిజమైన క్రైస్తవుల్లా మారతామా? క్రీస్తు పిల్లలు అని మనం చెప్పుకుంటూ మనం క్రీస్తు కలిగిన ఏ లక్షణాలు మనలో లేకపోతే కనుక అది ఎలాగా మనం పిల్లలు అవుతాం? ఒకవేళ మంచి చెట్టుకి మంచి ఫలాలు వస్తాయని చెప్పినప్పుడు మరి మనల్ని చూసి యేసుక్రీస్తు పిల్లలు ఇలాగుంటారా అని ఎదుటి వాళ్ళు మనల్ని ఒక ప్రశ్నించే స్థితిలో మనం ఉన్నామంటే మనం నిజంగా మారు మనసు పొందామా లేదా అనేది మీరు మరి ఒకసారి పరీక్షించుకోండి. మారు మనసు అంటే ఏంటంటే, లోకం వైపు నుంచి పూర్తిగా మీ దృష్టిని దేవుని వైపు తిప్పుకోవడం. మీ శరీరానికి మీ హృదయానికి బాధ ఇబ్బందులు కలగొచ్చు, కానీ మీ ఆత్మని రక్షించుకోవడం క్రైస్తవుడిగా ముఖ్యమైన పని. ఏంటంటే ఆత్మను రక్షించుకోవాలి. మీ హృదయం ఈరోజు సంతోషిస్తుంది లేదా ఈరోజు దుఃఖిస్తుంది, రేపు సంతోషిస్తుంది. హృదయానికి ఎప్పుడు కూడా ఒక స్థిరంగా ఉండలేదు, హృదయం మారుతూనే ఉంటుంది. ఈరోజు సంతోషం రేపు దుఃఖం వస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ దేవుని ఆత్మతో సహవాసం కలిగి ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి. ఈరోజు ఎవరో మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీ బండిని గట్టిగా గుద్దారు, మీ బండి 2 ముక్కలు అయిపోయింది అనుకుందాం. అతన్ని గట్టిగా అరిచి తిడితే కనుక మీరు క్రైస్తవులు కాదు. కరెక్టే, మీకు నష్టం కలిగింది. అతను తిరిగి మిమ్మల్ని తిట్టుండొచ్చు. అయితే ఆ తిట్టినప్పుడు మీరు దాన్ని స్వీకరించి దేవుడు అతన్ని క్షమించమని, ఎందుకంటే మీరు ప్రతి విషయంలోనూ యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడో అది మీరు చేస్తే కనుక నిజంగా మీరు యేసుక్రీస్తు పిల్లలని నమ్మాలి. ఒకవేళ మరి మీకు అంత నష్టం కలిగినప్పుడు మీరేం మాట్లాడకుండా వస్తే కనుక ఈ లోకం దృష్టిలో మీరు వెర్రివాళ్ళు అంటారు. అంత గట్టిగా గుద్దినప్పుడు మళ్ళీ అతను తిడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉంటావేంటి? తప్పు అతనిదైనప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని చాలామంది మనల్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు
అప్పటికి ప్రశ్నిస్తారు. కానీ అలాగ 4-5 సన్నివేశాలు వాళ్ళు చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుకు కలిగిన పిల్లలు వీళ్ళు, కాబట్టి క్రీస్తులాగా వీళ్ళు జీవిస్తారని వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి. అంతేగాని ప్రతి విషయంలోనూ మనం అన్యుల కంటే ఎక్కువగా మనం ఇంకా గట్టిగా తిట్టి, లేదా ఒకవేళ అది 10,000 అయితే రిపేర్ చేయడానికి మనం 20,000 సంపాదించుకొస్తే మన తల్లిదండ్రులు మనల్ని అభినందిస్తే కనుక మనము మన తల్లిదండ్రులు అందరూ కూడా దేవునికి చాలా దూరంలో ఉన్నామని విషయం మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ లోకంలో ఏది మీకు నష్టమో, ఏది మీకు కష్టమో అది అనుభవించాలని భయంతో మీరు ఆత్మను చంపితే కనుక మీరు క్రైస్తవులుగా ఉండడం వ్యర్థం. కాబట్టి మనం ఇక్కడికి వచ్చింది ఆత్మను రక్షించుకోవడానికి. ఆ ఆత్మను రక్షించుకోవడానికి మనము శారీరకంగాను మానసికంగాను చాలా కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా దాన్ని మనం అనుభవించి మారు మనసు పొంది దేవుని వైపు మనం తిరగలిగితే అప్పుడు మనం నిజమైన క్రైస్తవులుగా మారుతాం. లేకపోతే కనుక ఈ సమయం అంతా కూడా వ్యర్థమే. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఒకటే, నా సాక్ష్యం నేను చెప్తున్నాను ఏంటంటే, నేను ఒకప్పుడు చాలా ప్రతి విషయానికి కలవరంతో ఉండేవాడిని. అయితే నేను గత కొన్ని నెలలుగా నేను ఏం చేశానంటే ప్రతిదీ దేవుడికి అప్పగించాను. అది ఏదైనా కానీ దేవుని చిత్తం అని నమ్మాను. చాలాసార్లు నాకు ఎదుటి వ్యక్తి మీద కోప్పడాలనిపించింది, గట్టిగా తిట్టాలనిపించింది, లేకపోతే రకరకాల సన్నివేశాలు వచ్చినాయి, లేదా నేను తప్పు చేయలేదని నేను సమర్థించుకోవాలనిపించింది. కానీ ఇవన్నీ నేను పక్కన పెట్టి నేను దేవుడి చిత్తానికి ఎదురు చూసినప్పుడు నాలో సమాధానం ఉంది అని నేను ఇక్కడ దేవుని ముందు సాక్ష్యం ఇస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ సమాధానం నాకు ఇప్పటివరకు ఎందుకు రాలేదంటే, నేను అనేది నేను చూపించుకోవాలనుకున్నాను, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవాలనుకున్నాను. అది నెరవేర్చుకోవాలనుకున్నంత వరకు కూడా నాలో సమాధానం లేదు. నాలో సమాధానం పరిపూర్ణంగా వచ్చిందని నేను అనట్లేదు, కానీ చాలా వరకు నాకు సమాధానం వచ్చిందని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను దేవుడికి లోపడతానో నాకు అది కొన్ని విషయాల్లో నష్టం అనిపించినా, కొంతమందికి నేను అంత తెలివైనడుగా కనిపించకపోయినా, సమర్థుడుగా కనిపించకపోయినా కూడా దేవుని దృష్టిలో నేను సమర్థుడిని అవ్వాలనుకున్నాను. కాబట్టి ఈ దారిలో నేను వెళ్తున్నాను. కాబట్టి కేవలం ఇక్కడ వాక్యం చెప్పడమే కాదు, కానీ దాని ప్రకారం జీవించాలి కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు విన్న వాక్యాన్ని దాని లోపల తీసుకొని దాని ప్రకారం జీవించగలిగితే ఎంతోమంది మార్చగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చెప్పిన మాటకి చేసిన పనికి ఎప్పుడైతే అది రెండు సమానంగా ఉంటాయో అప్పుడే ఆ మాటకి విలువ వస్తుంది. లేకపోతే కనుక వాక్చాతుర్యంతో చాలామంది చెప్పొచ్చు, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది కొంతసేపు వినడానికి బాగుంటుంది, కానీ తర్వాత మీ హృదయాల్లో కానీ మీ జీవితంలో కానీ అది మార్పు తీసుకురాలేదు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒకళ్ళిద్దరిని మార్చగలిగితే మీ ప్రవర్తనతోటి మీ యొక్క దేవుని శక్తి మీలో ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మేము విన్న వాక్యం ప్రకారం మరి మేము మాలో ఉన్న పాపాలని వెతికి దాన్ని సంపూర్ణంగా తీసివేసి మరి మీకు మాకు ఉన్న ఆ గోడలను తొలగించి సంపూర్ణమైన సహవాసం కలిగి మీతో ఎల్లప్పుడూ సంతోషంగా సమాధానకరంగా ఉండేలాగా మమ్మల్ని తయారు చేయమని, మరి అడ్డు వస్తున్న ప్రతిదాన్ని మేము మీ యొక్క ఆత్మశక్తితో దాన్ని ఎదిరించి మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ లోకాన పరలోకాన, ఈ లోకాన పరలోకాన మారని మాట యేసు మాట, మారని మాట యేసు మాట, భలే భలే మాట బైబులు మాట, భలే భలే మాట యేసు మాట.
దేవుని స్తోత్రం. దేవుని వాక్యం, భూమి ఆకాశము గతించిన నా మాటలు సున్నైన పొల్లైన గతించదు అన్నాడు. దేవుని మాట తిరుగులేనిది కాబట్టి మనం దేవుని మాటను ఆధారం చేసుకోవాలి. దేవుని మాటను ఆధారం చేసుకున్న వారు బండ మీద పునాది వేసి కట్టుకున్న గృహము. నేను మా అబ్బాయికి చెప్తా ఉంటాను, నువ్వెంత పెద్ద అధికారివైనా దేవుని మాట మీద ఆధారపడాలి. ఎంత ఖాళీ లేకపోయినా వచ్చి వాక్యం చెప్పాలి. భవిష్యత్తులో దేవుడి పరిచర్య చేయాలి. మనం ఎంత అధికారులమైనా అది దేవుడిచ్చిందే. ఒకవేళ మనం 1000 కోట్ల రూపాయల ఆస్తి వ్యాపారం ఉన్నా దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టి రావాలి. దేవుని స్తోత్రం. దేవుడి కొరకు దేనికైనా సిద్ధపడాలి. అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే సమస్తాన్ని విడిచిపెట్టడం అవసరమైతే. ఇదే దేవుడు చెప్పేది. ఈరోజు చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని అందిస్తున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 26 నుంచి 30 వరకు ముఖ్యమైన పాయింట్స్ మీకు అందిస్తాను. వాటిని హృదయంలోకి తీసుకోండి, పైకి కాదు. అలాగే యేసుతో సహవాసం చేయండి. మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. యేసు చెప్పినట్టు చెయ్యండి. యేసు చెప్పినట్టు చేయండి, మేలు కలుగుతుంది. ఎందుకంటే యేసు చెప్పినట్టే సృష్టి అంతా నడుస్తూ ఉంది. చదువుదామా 26-30 వరకు. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యముగా నీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఇక్కడ మనం చేసే పని ఏమీ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు దేవుడే చేసుకుంటూ వెళ్ళాడు కదా. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మోషే ఏమీ చేయలేదు. నుంచో అన్నాడు, నుంచున్నాడు. కూర్చోన్నాడు, కూర్చున్నాడు. అబ్రహాం ఏమీ చేయలేదు. నుంచో అన్నాడు, నుంచున్నాడు. కూర్చో అన్నాడు, కూర్చున్నాడు. యోసేపు ఏం చేయలేదు. నుంచోమంటే నుంచున్నాడు, కూర్చోమంటే కూర్చున్నాడు. పౌలు కూడా ఏమీ చేయలేదు. నుంచోంటే నుంచున్నాడు, కూర్చోంటే కూర్చున్నాడు. మనం ఏంటంటే ఆయన నుంచోమన్నప్పుడు కూర్చుంటాం, ఆయన కూర్చోమన్నప్పుడు నుంచుంటాం. ఇది మన బతుకులు. మనలో ఉన్న తేడాది. వాళ్ళకి మనకు ఉన్న తేడాది. నాకు చెప్తావా కూర్చోమని, నేను నుంచోనే ఉంటాను అంటాడు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. నాకు చెప్తావా నుంచోమని, నేను కూర్చొనే ఉంటాను అంటాడు ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది. ఇది టైప్. దీనివల్లే దేవుని ఆశీర్వాదం 0 అయిపోయింది కదా. కాబట్టి దేవుడు ఏం చెప్తే చేయాలి. దేవుడు చెప్పింది చేయకూడదు, దేవుడు చెప్పింది చేయాలి. అదే బైబిల్ చెప్తుంది. మాట వినుట శ్రేష్టము. నేను 26 ఏళ్ళ నుంచి దేవుడు చెప్పింది చేస్తున్నాను అంతే. ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడను, ఎవరింటికి వెళ్ళొద్దంటే వాళ్ళ ఇంటికి వెళ్ళను, ఏం చేయొద్దంటే చేయను. కొన్ని సందర్భాల్లో ఆయన చేయొద్దన్నవి చేసినప్పుడు ఈపి, తల, చేతులు అన్నీ పగిలిపోయినాయి. అప్పటి నుంచి మానేశాను. దేవుని స్తోత్రం. అర్థమైందా? కొరడా దెబ్బలు తగులుతాయి యేసు చేయొద్దు అనేది చేస్తే. కాబట్టి యేసు చెప్పింది చేయాలి.
అది ఎంత లాభసాటిదైనా మనం విడిచిపెట్టేయాలి. అది ఎంత లాభసాటిదైనా వదిలేయాలి. ఏ శుద్ధంటే వదిలేయాలి. అదే బైబిల్ సారాంశం. ఓకే, ఇప్పుడు చూడండి, క్లుప్తంగా చెప్తాను కనుక మీరు బాగా అర్థం చేసుకోండి. బలహీనత అనేది లేని మానవుడు ఈ లోకంలో ఎవరు లేరు. మన బలహీనతను చూసి ఆత్మ సహాయం చేయించున్నాడు. ఈ రోజున మనం నిలబెట్టబడింది, నడిచేది ఆత్మ వలన. ఒకవేళ ఆత్మ అనే సహాయం దేవుడి దగ్గర నుంచి మనకు లేకపోతే మనం పడిపోయేవాళ్ళం, కూలిపోయేవాళ్ళం. ఏం చేస్తున్నాడంట, మనకు యుక్తముగా ప్రార్థన చేయుట రాదు. యోసేపు గారు వెల్డింగ్ చేసేటప్పుడు కూడా నిద్రవుతారా? మీరు వెల్డింగ్ చేసేటప్పుడు కూడా నిద్రవుతారా కదా? అప్పుడు నిద్రవారు. ఇది నిద్రపోయే ప్లేస్. మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఆగిపోండి రావటం. నిద్రపోవటానికి రాకండి ఇక్కడికి. ఎవ్వరూ నిద్రపోవటానికి తీరలేదు. జాగ్రత్తగా వినాలి దేవుడి మాట. ఇక్కడ నిద్ర ఏంటి? ఇది 3వ ఆరాధన, 4 ఉంది. రాబోయే రోజులు 5-6 ఆరాధనలో ఇంకా ఎక్కడికో వెళ్ళాలంటున్నాడు, చేయాలంటున్నాడు. అర్థమైందా? యాక్టివ్గా ఉండాలి మనిషి, యాక్టివ్నెస్ ఉండాలి. డబ్బులు లెక్కెట్టుకోవడంలో యాక్టివ్నెస్ కాదు, దేవుడి పనిలో యాక్టివ్గా ఉండాలి. దేవుని స్తోత్రం. వింటున్నారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ బలహీన సమయంలో దేవుడు సహాయం చేస్తాడు. ఏ విధమైన సహాయం? మనకి యుక్తంగా జీవించడం రాదు, యుక్తంగా మాట్లాడటం రాదు, యుక్తంగా ప్రార్థించడం రాదు, మనకేమీ రాదు కదా. యుక్తంగా మాట్లాడటం రాదు. ఇప్పుడు అప్పటి వరకు ఏదైనా పని చేయాలనుకున్నవాడు మనం మాట్లాడాక నా జీవితంలో చేయని కెట్టవట్ అంటాడు. అప్పటి వరకు మనకు ఏదైనా మేలు చేయాలనుకున్నవాడు మన మాటలు చూశాక ఎల్లెల్లెల్లెల్లు అంటాడు. ఎందుకంటే అసలు మనకు మాట్లాడటమే రాదు, యుక్తంగా మాట్లాడటం రాదు, యుక్తంగా ప్రార్థన చేయటం రాదు, జీవించటం రాదు. మరేం చేయాలి? దేవుని ఆత్మ మీద ఆధారపడాలి. దేవుని ఆత్మ మన చేత యుక్తముగా, యోబు గ్రంథంలో 42వ అధ్యాయంలో, యోబు గ్రంథం, అమ్మా ఆనంద్ కుమార్ తల్లి గారు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. నేనే చదువుతాను. యోబు గ్రంథం 42:7 వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా యోబుతో ఇలాగంటున్నాడు, ఎలీఫజుతో ఇలాగ చెప్తున్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు కనుక నీ స్నేహితుల మీద నా కోపము మండుచున్నది. కూర్చోబెట్టి నీ కొడుకుని ఒక చోట. యోబు మాట్లాడినట్టు మీరు మాట్లాడలేదు. ఒకరోజు బ్యాంక్ మేనేజర్ నాకు పనిచేశాడు. మిగతా 4 వెళ్ళి అడిగారు, ఆయనకి ఇచ్చారు మాకు ఇవ్వలేదని. ఆయన ఉన్నట్టు మీరు లేరు అన్నాడు. అలాగంటే మీ ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోండి అన్నాడు మేనేజర్ బెంగళూరులో. గో అండ్ టాక్ ఎనీబడి, ఐ డోంట్ గివ్. నేను ఆయనకి ఇస్తాను, మీకు ఇవ్వను అన్నాడు. అంతే. ఏం చేస్తాం? ఇంకా ఏమీ చేయలేవు. దేవుడు అంతే. యుక్తంగా మాట్లాడుతూ రాదు, యుక్తంగా ప్రార్థన చేయటం రాదు. యోబు ఏమన్నాడు తెలుసా? ఆస్తి అంతా పోయిన తర్వాత ఏమన్నాడయా జీవరత్నం? చెప్పాలి. యెహోవా ఇచ్చెను. మీరంటారా? 10,000 పోతే 3 నెలలు కనపడరు మందిరంలో. ఆ 10,000 ఇచ్చేసినోడు వెనకాల తిరుగుతూ కూర్చుంటారు. అవునా కదా? మాట్లాడరే. యుక్తంగా మాట్లాడటం అంటే ఏంటి? నీది అనుకున్నావు, డబ్బు పోతే ఏడుస్తున్నావు. యోబు ఏమనుకున్నాడు? నీది అన్నాడు. హల్లెలూయా. కొడుకు పోయాడు, కూతురు పోయింది, చనిపోయారు. మొగుడు వదిలేశాడు, పెళ్ళ వదిలేసింది, పిల్లలు వదిలేశారు.
యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేను. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? షాప్ పోయింది, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, అన్నీ పోయినాయి. నమ్ముకున్న కూతురు ఎవరితోటో పోయింది, నమ్ముకున్న కొడుకు దేన్ని పెళ్లి చేసుకుని పోయాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేను. హల్లెలూయా. మనము ప్రతి దానికి గెట్ రెడీ టు ఫేస్ ఇట్. దేనికైనా సిద్ధంగా ఉండాలి. అయ్యి బాబాయ్, నా కొడుకు లేత బతకలేను, నా కూతురు లేత బతకలేను, నా మొగుడు లేత బతకలేను, నా డబ్బు లేత బతకలేను. ఎడపోయింది? శుక్రవారం లేదు, శనివారం లేదు, సువార్తలు కనపడలేదు, ప్రార్థనలు లేదు, ఇక్కడ ప్రత్యక్షమైంది. ఎక్కడ పోయిందో తెలదు. ఏం చెప్తుందంటే ఎక్కడికి పోయింది కదా. దేవుడు అంటే శ్రద్ధ లేదు, ఆరాధనకి టైంకి రారు, సువార్తకి టైంకి రారు, సరిగ్గా రారు, సరిగ్గా ఇవ్వరు, సరిగ్గా చేయరు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కాలక్షేపానికి వస్తారు, లేకపోతే పోతారు. ఒక్కసారి ఆశీర్వాదం పోయిన తర్వాత తెలుస్తుంది మీకు దేవుడు అంటే ఏంటో. ఆయన పెద్ద అధికారి, పాపం వాళ్ళ అబ్బాయిని ఆడిస్తున్నాడు కదా. తప్పదు కదా మరి, పిల్లోడు ఏడుస్తున్నాడు. వింటున్నారా? మీరు దేవుడికి విలువివ్వరు, దేవుడి మాటకు విలువివ్వరు, దేవుడి గురించి సరిగ్గా మాట్లాడరు. ఒకవేళ మీ ఇంటికి వచ్చారు ఎవరైనా, మీకు ఏదో నష్టం జరిగింది, ఏమమ్మా మీ ఆయన ఇలా చేశాడు అంట కదా అన్నారు. దేవుడి చిత్తం అండి అనవు. నిజమే, నీకు ఎలా తెలిసింది అని వాళ్ళని అట్టుకునేడు చేస్తుంది. నువ్వు దేవుడికి విలువ ఇచ్చింది ఏమిచ్చావు? దేవుడికి విలువ. నా 20 కోట్ల ఆస్తి ఒక దొంగోడు తింటున్నాడు అక్కడ. ఎప్పుడైనా చెప్పాను మీ దగ్గర ఏడుతున్నానా నేను? ఎవరు ఇప్పుడు కూడా ఏదైనా పోయినా బాధపడను. యెహోవా ఇచ్చాను. ఇది యుక్తమైన మాట. క్యాన్సర్ వచ్చింది ఎలీషాకి, దైవజనుడికి క్యాన్సర్, మరణకరమైన వ్యాధి. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఒక రాజుగారు, ఎలీషా గారు మీకు నోర్మై ఏం కావాలి, నీకు ప్రార్థన కావాలా, ప్రార్థన చేయించుకెళ్ళు, నా రోగం కూడా నీకెందుకు అన్నాడు ఎలీషా. హల్లెలూయా. వింటున్నారా? నా రోగం గురించి ఎడుతానికి వచ్చావు ఇక్కడికే. ఎందుకు వచ్చావు ఇక్కడికే? కొంతమందికి అనారోగ్యంగా ఉండి మంచం మీద పడుకుంటే పలకరించి వాళ్ళు వెళ్ళకపోతే రోగం పెరిగిపోద్ది. వాళ్ళకి పలకరించాలి వెళ్ళి, అయ్యో పాపం ఇలాగైపోయిందా, అవునమ్మా. నేనేమంటాను తెలుసా? దేవుడు నన్ను 2 రోజులు పడుకోబెట్టాడు, కానీ నాకు అంత అదృష్టం రాలేదు. 26 సంవత్సరాల్లో ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. నేను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గెట్ రెడీ, రన్నింగ్ రేస్లో ఉంటాను నేను, పరుగుతో ఉంటాను. వింటున్నారా? అంటే నేను ఆరోగ్యంగా ఉన్నానా? లేదు, ఇబ్బందులు ఉన్నాయి. ఐ నెవర్ కేర్. లక్ష్య పెట్టను. ఎందుకు లక్ష్య పెట్టను? నేను దేవుడి కొరకు జీవిస్తున్నాను, దేవుడి కొరకు మరణిస్తాను. మన ఎవరో ఇశ్రాయేల్ గారు చనిపోతే నేను అనుకున్నాను చాలామంది. అయ్యో బాబాయ్ ఆ మాట అనకండి అంటది ఒక ఆవిడ. అంటే ఏంటంటాను నేను? బ్రతుకుట చావైతే చచ్చిపోతాం అంటే ఏడ్చేయాలి మనిషిని అట్టుకుని. ఎవరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు పలికినట్టు మీరు పలకలేదు. యోబు ఏమన్నాడు తెలుసా? పోయింది అన్నాడు, పేడ వెళ్ళిపోతే పోయింది అన్నాడు, పిల్లలు చచ్చారు అన్నాడు. వాళ్ళ ఆయన వదిలేసాడని బెంగెట్టుకుని చచ్చిపోయిందండి, వాళ్ళ ఆవిడ వదిలేసిందని బెంగెట్టుకు చచ్చిపోయాడు. ఆడవాడు పనికి మళ్ళీ రాత్రులు ఫోన్ మాట్లాడి వాడు మానేసాడు అని ఏడుతుందండి మా అమ్మాయి. ఈ దిక్కుమాలిన దరిద్రపు దాన్ని కన్నదాన్ని తల్లి అంత గొప్పదో. సిగ్గులేదు దేవుడి పేరు చెప్పుకోవటానికి. యేసు సేవా కేంద్రంలో యేసు క్రీస్తు నమ్ముకున్న వారు తప్పుడు పనులు చేస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని వెరగొట్టేస్తాడు. హల్లెలూయా. మాట్లాడమే హల్లెలూయా అనమే. ఎందుకంటలేదు హల్లెలూయా అని? భయం వేస్తుందా? మాట్లాడరే. తప్పుడు పనులు చేస్తే స్పాట్లో ఎరగొట్టేస్తాడు. ఆయనే చెప్పాడు, విరగొడతాను, మృతిని అందిస్తాను,
బతికిస్తాను, గాయం చేస్తాను, గాయం కట్టువాడను, గాయం చేయవాడను. తప్పులు చేయటానికి యేసుప్రభుని నమ్ముకున్నావా? పాపం చేయటానికి యేసుప్రభుని నమ్ముకున్నావా? పరిశుద్ధంగా ఉండటానికి యేసుప్రభుని నమ్ముకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోబుకి ఏం చేశాడు? యోబుకి ఏం చేశాడు? ఆ దిక్కుమాలినోళ్ళకి రాలేదు ఆశీర్వాదం. యోబుకి మళ్ళీ అన్ని 200 ఇచ్చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మళ్ళీ ఇచ్చేశాడు అన్నీ. మీ మాటను బట్టే తీర్పు ఉంటుంది, మీ ప్రవర్తన బట్టే ఆయన ఆశీర్వాదం ఉంటుంది, మీ నడకను బట్టే ఆయన కృప ఉంటుంది. హల్లెలూయా. నీ ఇష్టం వచ్చినట్టు, నా ఇష్టం వచ్చినట్టు నడితే ఇక్కడికి వచ్చేదో ఒక గంట సేపు హల్లెలూయా తోత్రం తోత్రం తోత్రం. మా ఇంటికి వస్తాడు ఒక ఆయన, ప్రార్థన చేస్తాను, తోత్రం తోత్రం. ముందు తోత్రం నేర్చుకోరా బాబు, తర్వాత ప్రార్థన చేద్ది. కానీ తోత్రం ఏంటరా నాయన? కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ తయారయ్యారు సేవకులు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలకుతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉంటే నీ లోపల నుంచి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉంటే మోషేతో అంటున్నాడు దేవుడు, మౌనంగా ఉండు, సముద్రం దారెత్తది. మౌనం. ఏమనుకుంటున్నావు? నీ వెనకాల ఉన్నవాడు ఎవరు అనుకుంటున్నావు? ఆ సముద్రాలను చేసింది నేను. హల్లెలూయా. నుంచో అక్కడికి వెళ్ళి నుంచున్నాడు. దారిచ్చింది. 7 రోజులు తిరగండి, ప్రార్థన చేయండి. 7 రోజులు తిరగండి, కూలిపోద్ది అన్నాడు. 7 రోజులు చుట్టూ తిరిగారు, కూలిపోయింది. ఎవరు కూల్చారు? దేవుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండటం అంటే దేవుడు చెప్పినట్టు జీవిస్తూ మౌనంగా ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మాట్లాడినా ప్రార్థన చేసినా యుక్తముగా ఉండాలి. నీ మాట ఆమోదయోగ్యముగా ఉండాలి. నీ మాట దేవుడికి అంగీకారముగా ఉండాలి. ఎలా మాట్లాడితే దేవుడు అంగీకరిస్తాడు అనేది పరిశుద్ధాత్మకు తెలుసు, నీకు తెలియదు. చాలామంది సేవకుల్ని ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది ఆత్మానం ప్రార్థన అవసరమా అలా అంటాడు. ఆత్మానం ప్రార్థన అవసరమా? నా ప్రార్థన అవసరమా కాదు నీకెలా తెలుస్తుంది? నీ మీద ఉన్న దెయ్యానికి తెలుస్తుంది నా ప్రార్థన అవసరమని. హల్లెలూయా. నీకెలా తెలుస్తుంది? నేను ప్రార్థన చేస్తుంటే అది వెళ్ళిపోద్ది, నువ్వు ప్రార్థన చేస్తే వెళ్తుంది. నీకు అధికారం లేదు, సేవకుడుకున్న అధికారం నీకు లేదు. ఓ నాలో ఉన్నదేమా వెళ్ళిపో అంటే నేను నీలోనే ఉంటానంటది. సేవకుడు చెప్పాడు అనుకో, సేవకుడికి అధికారం ఉన్నది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చేత కొన్ని సందర్భాల్లో సేవకుడి ప్రార్థన కావాలి. నేను చాలామందికి చెప్పాను, మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయించుకోండి అంటే ఏమీ లేదు, ప్రార్థన లేదు. మా విశ్వాసం మాకు చాలును. మరి సేవకుడు ఎందుకు? సేవకుడిని ఎందుకు నియమించాడు దేవుడు? సేవకుడితో పని లేదా మీకు? దేవుడు అంటాడు అభిమెలెకును అన్నాడు, మీ ఇంట్లో గర్భాలన్నీ మూసేశాను. అభిమెలెకు, అయ్యా మరి మా ఇంట్లో సంతానం లేకపోతే ఎలాగా? అబ్రహాం దగ్గరికి వెళ్ళు. అబ్రహాం ప్రార్థన చేశాక మీ ఇంట్లో గర్భాలు తెరుస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. ఇదంతా ఒక నియామకం. సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రార్థన చేసిన తర్వాత ఇశ్రాయేలుకు జయం వచ్చింది. అప్పుడు దాకా అపజయమే. సేవకుడి ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు. దేవుడి చేత ఏర్పాటు చేసుకున్న సేవకుడి ప్రార్థన మీరు ప్రార్థన చేసుకోండి తప్పకుండా. కానీ క్లిష్టమైన కఠినమైన సమస్య వచ్చినప్పుడు సేవకుడితో చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు అందరికీ? చాలా విషయాలు తెలియదు, ఎందుకంటే సేవకుడు యుక్తముగా ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. ఉదాహరణకు ఎవరో ఒక ఆవిడ మనకు తెలుసున్న ఆవిడ దగ్గరికి వెళ్తాం, మన అమ్మగారిని కాపాడు ఇంకెళ్ళరా అంటాడు. ఇలాంటి ప్రార్థన చేస్తే దిక్కుమాలిన ప్రార్థనలు. అలాగా ఆవిడ మెచ్చుకుంటానికి నువ్వు ప్రార్థన చేయకూడదు.
నేను వెళ్ళాను అనుకో, అమ్మగారిని కాపాడని చేయను, అమ్మగారిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టి ప్రభు అంటాను. కోపం వచ్చేద్ది అమ్మగారికి, కోపంతో వస్తుంది, మనకేంటి భయం? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి కోపం వస్తే ఏమవుతుందంట? సేవకుడికి కనిపిస్తాయి. రాలింగ్లో ఒక సేవకుడు ఉండేవాడు, అతని దగ్గర దెయ్యం ఉంది. డైరెక్ట్గా చూశాను. నన్ను నీ దగ్గర దెయ్యం ఉంది. అబ్బే నా దగ్గర ఎందుకుంటుంది? ఉంది, చూశాను, నాకు కనిపించింది. అర్థమవుతుందా? మీ జీవితాలు మీ కుటుంబాలను పెట్టి పీడించేస్తున్నాయి. ఎక్కడో ఉన్నవారిలో కుటుంబంలో వాళ్ళిద్దరు మంచం మీద పడుకున్నారు, వాళ్ళ పక్కన ఇంకొకటి పడుకుని ఉంది దెయ్యం. ఇంకా ఇంట్లో శుభం, శాంతి, సంతోషం ఎలా ఉంటుంది? ఆ ఇంట్లో శాంతి ఎలా వస్తుంది? ఆ కుటుంబంలో సమాధానం ఎలా వస్తుంది? ఎందుకు దెయ్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి? దురాత్మలు ఎందుకు ఆ ఇంట్లో ఉన్నాయి? యేసు ప్రభు చెప్పాడు, ఆ ఇంట్లో ప్రార్థన లేదు, ఆ ఇంట్లో వాక్యం లేదు, ఆ ఇంట్లో పరిశుద్ధత లేదు, ఆ ఇంట్లో నేను లేను కనుక 8 దెయ్యాలు ఆ ఇంట్లో నివాసం చేస్తున్నాయి. హల్లెలూయా. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, ఎప్పుడు కొట్టుకుంటా, తిట్టుకుంటా, తన్నుకుంటా, డబ్బుల గురించి మాట్లాడుకుంటా, లోకం గురించి మాట్లాడుకుంటా గడిపేస్తారు అక్కడ. ఆ ఇంట్లో లోకం కబుర్లు వినటానికి లోక సంబంధమైన దెయ్యాలని వచ్చి లైన్గా కూర్చుని ఉంటాయి. పైన ఎక్కడ సన్షైడ్ ఉంటే సన్షైడ్ మీద, లేకపోతే కుర్చీల్లో, సోఫాలు ఖాళీ ఉంటే సోఫాలో, మంచాలు ఖాళీ ఉంటే మంచాల మీద పడుకొని ఉంటాయి. యోసేపు గారు తెలుసా మీకు? మీకు కనపడవు, నేను ప్రార్థన చేస్తే నాకు కనపడతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. పాపం చేసేవాళ్ళకు కూడా దెయ్యాలు ఉంటాయి. పాపం చేసేవాళ్ళకు కూడా దెయ్యాలు ఉంటాయి. ఎందుకంటే లోతుగా వెళ్తే సమయం సరిపోదని క్లుప్తంగా అన్నాను నేను. దేవుడు చాలా స్పష్టంగా రాశాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, అపవాది మొదటి నుండి అబద్ధములాడుచున్నాడు, అపవాది పాపము చేయువాడు కనుక పాపము చేయువారు, అబద్ధములాడువారు అపవాది సంబంధులే కానీ దేవుని సంబంధులు కారు. హల్లెలూయా. ఈ పాపాలు చేసేవాళ్ళు ఇళ్ళకాడ దేవుడు ఎలా ఉంటాడు? ఈ అబద్ధాలు మోసాలు చేసేవాళ్ళు ఇంటికాడ దేవుడు ఎలా ఉంటాడు? ఉండడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు మన పక్షముగా. పరిశుద్ధాత్మ ఎవరి తరఫున ప్రార్థన చేస్తాడు? నేను తొందరగా ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. హృదయములను పరిశోధించు ఆత్మ యొక్క మనస్సు ఎరుగును, దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మన మనస్సు తెలుసు, మన ఆత్మ తెలుసు, మన ఆలోచన తెలుసు, మన జీవిత విధానం తెలుసు. దేవుడికి అన్నీ తెలుసు, పరిశుద్ధాత్మకు అన్నీ తెలుసు. అంచేత దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి మనలో నుండి పరిశుద్ధాత్మ మన తరఫున ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఈ వాక్యం చెప్పాలంటే 2 రోజులు పడుతుంది. నేను మీటింగ్స్లో ఎక్కువ సమయం చెప్తాను, ఇక్కడ కుదరదు కనుక క్లుప్తంగా చెప్తున్నాను. వింటున్నారా? పరిశుద్ధాత్మ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడో చూడండి. అక్కడ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరి కోసమ్మా? గట్టిగా చెప్పండి. మరి మనలో పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు తెలుసా? దేవుని చిత్త ప్రకారం జీవించేవారు, దేవుని మాట వినేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు గురించి పరిశుద్ధాత్మ ఎందుకు ప్రార్థన చేస్తాడో తెలుసా? వీళ్ళకి అపవాది పీడ, అపవాది కార్యాలు చుట్టూ పొంచి ఉంటాయి, చుట్టూ పొంచి ఉంటాయి. ఒకరోజు నా కుమార్తెతోటి డైరెక్ట్గా అపవాది చెప్తున్నాడు, మీ నాన్న చాలా ఎక్కువగా గద్దింతున్నాడు నన్ను. ఏంటో అనుకుంటున్నాడు, లైనెట్ చంపేస్తాను అందరినీ. అర్థమైందా? నాతో మా అమ్మాయి చెప్పింది, మీ చెవుల్లో ముక్కుల్లో దూదెట్టేశారు బాబోయ్. నా చెవుల్లో నా ముక్కుల్లో కాదు, దెయ్యం చెవుల్లో దెయ్యం ముక్కుల్లో అని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? చాలా భయం అపవాదికి. యథార్థమైన ప్రార్థన, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి ప్రార్థన అంటే దానికి భయము. కాబట్టి పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుల కొరకు పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రార్థన నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ మన గురించి ప్రార్థన చేస్తూ ఉండగా
మనల్ని తాకే ధైర్యం ఎవ్వరికి ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవించినప్పుడు మనకేం పని చేయాల్సిన అవసరం లేదు. మన గురించి ఆయన చూసుకుంటాడని అస్సలు భయం లేదు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండును. మన గురించి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడు. మీరు కాదు, నేను కాదు. నేను ఎంత సేవకుడినైనా బలహీనుణ్ణి కనుక నన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్మ. కాబట్టి ఇక్కడ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. చివరిగా దేవుని ప్రేమించు వారికి, అందుకే స్టార్టింగ్లో 10 నిమిషాలు చెప్పేశాను మీకు. ఎవరిని ప్రేమించాలి? ఎవరికంటే? నీకంటే, నాకంటే, కుటుంబం కంటే, డబ్బు కంటే, ఆస్తుల కంటే, అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. దేవుని ప్రేమించు వారికి మొదటిది, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. దేవుడు ఎవరిని పిలుస్తాడు? దేవుడు ఎందుకు పిలుస్తాడు? మీరు నాకు కావాలి అని దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఆయన సంకల్పించాడు మనం, లేకపోతే మనం వచ్చి ఇక్కడ కూర్చోము, ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతాం కదా. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఏం కలుగుటానికి? మళ్ళీ చెప్పండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం. పట్ల తీయాల. అపోస్తుల కార్యాలు అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయిండను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూద దేశమందును మేలు చేయుచు. చూడండి ఇక్కడ, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇప్పుడు దేవుడు ఆయనకు తోడయుండెను గనక మేలు చేయొచ్చు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? మళ్ళీ చెప్పండి. దేవుడు కీడు చేస్తాడా, మేలు చేస్తాడా? చూసారా? మేలు కలుగుటకై, మేలు కలుగుటకై. ఒకసారి జాగ్రత్తగా ఇంటికి ఆలోచించుకోండి మీ కుటుంబం గురించి. మీ కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, భార్య, భర్త, 2 పిల్లలు. మీ నలుగురికి మేలు కలగాలంటే, మొదట మీరు దేవుళ్ళో ఉండాలి. మీ కుటుంబం ప్రార్థనలో ఉండాలి. మీ కుటుంబం ప్రభు మాట వినాలి. మీ కుటుంబం గనక దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే మీ కుటుంబంలో 4కి మీరు జీవించున్నంతకాలం కీడు రాదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు జీవించున్నంతకాలం కీడు రాదు. దగ్గరికి కూడా రాదు. చూసారా? ఆయన మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించును. ఎలాంటి మేలులు చేస్తాడో తెలుసా? ఊహించలేని మేలులు. హల్లెలూయా. ఊహించలేని మేలులు. మీరు ఊహించలేరా మేలు? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య. ఊహించలేని మేలు అంటే అసలు మీరు ఎప్పుడు అనుకుని ఉండరు. మీరు ఎప్పుడు అసలు మీ జీవితంలో ఎప్పుడు ఇలా జరుగుతుంది, నాకు, నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి ఇలాగ జరుగుతుందని మీరు అసలు ఎప్పుడు ఊహించుండరు. అలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఊహించని కార్యాలు, ఊహించలేని కార్యాలు. వింటున్నారండి? కాకినాడలో ఒక అమ్మాయి చదువుకుని సివిల్స్ ప్రిపేర్ అయింది, చక్కగా పాస్ అయింది. ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫైనల్ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూ వారు చెప్పారు, ఆయన హెడ్, ఆ ఇంటర్వ్యూ చేసే హెడ్, ఆయన లేచి నిలబడి ఆ అమ్మాయిని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. హల్లెలూయా. అక్కడే దేవుని స్తోత్రం ఉంది. మోకరించి ప్రార్థన చేసింది. ఏంటమ్మా ఆయన అడిగాడు. ఏంటమ్మా ఇది అన్నాడు. నేను దేవుడు పెట్టానండి, సండే స్కూల్ నుంచి ఎప్పుడు దేవుళ్ళలోనే ఉన్నానండి. అయితే నా జీవితంలో కలెక్టర్ అవుతానని అనుకోలేదు, ప్రార్థన చేస్తున్నాను, ఈరోజు అయ్యానండి. ఓహో, నీ దేవుడు గొప్పవాడే అన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడు ఊహించలేని కార్యాలు ఎవరికి చేస్తాడు? ఎవరికి?
పరిశుద్ధులకు. హల్లెలూయా. పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళకి కాదు, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడేవాళ్ళకి కాదు, ఫోనుల్లో పిచ్చి పిచ్చి దృశ్యాలు చూసేవాళ్ళకి కాదు, అడ్డమైన పనులు చేసేవాళ్ళకి కాదు, అందరినీ మోసం చేసేవాళ్ళకి కాదు, తప్పుడు పనులు చేసేవాళ్ళకి కాదు. ఎవరైనా నువ్వు క్రీస్తు యేసునందున్నాడు, ఇలా నూతన సృష్టి, నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము నూతనమాయను. వింటున్నారా? ఇతను మా అబ్బాయి ఆ కంపెనీ నుంచి వచ్చేసాడు, మళ్ళీ అదే కంపెనీ నాళ్ళకి పిలిచారు, పిలిచి ఆ కంపెనీ జిఎం చేశారు. జిఎం చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ అబ్బాయితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు ప్రశాంతంగా ఉంది, నేను అమెరికా వెళ్తున్నాను, లేకపోతే లండన్ వెళ్తున్నాను, శుభ్రంగా విదేశాలు వెళ్ళిపోతున్నాడు, అంతా నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నాడు అతను. దేవుని స్తోత్రం. ఊహించలేని మేలులు నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మనల్ని నమ్మితే మన జీవితంలో ఊహించలేని కార్యాలు చేస్తాడు. ఎవరు నమ్మాలి మనల్ని? చెప్పండి. ఏంటి అక్కడ? జాగ్రత్త, కంట్రోల్ చేయండి. ఊహించలేని కార్యాలు. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి, భారతదేశం ఎవరిది? భారతదేశం మోడీదా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుదా? అమెరికా ట్రంప్దా? 195 నుంచి 220 దేశాల దాకా ఉన్న ఇవన్నీ ఎవరే? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ప్రపంచానికి అధిపతి, సర్వలోకనాథుడు, సమస్తం ఆయనదే. నీ జీవితం ఎంత ఆయనకి? నీ జీవితం ఎంత? రాజులను దరిద్రుడు చేయను, దరిద్రులను రాజులను చేయను. హల్లెలూయా. యేసు ప్రభుదే మొత్తం. ఒక ఆవిడ అనుకుంటుంది, నాకు 200 ఎకరాలు ఉంది, 3 బిల్డింగులు ఉన్నాయి. నీ కాదయ్యి, నీ కాదయ్యి, సమస్త భూమి నాదే కదా. దేవుని స్తోత్రం. అంతా ఆయనది, నీదే ఉంది. నువ్వెవరు? మట్టి. ఎంత చెప్పానా పిల్లలు అలసైన వద్దని? పట్టించుకోరే. మట్టి. ఎంత మట్టి? ఎంత మట్టి? నువ్వెన్ని కేజీలో అంత మట్టి కదా. మొన్న అయినా తిరిగి ఆత్మ అసలు నీదంటూ ఏముంది లోకాన? పాట పాడతారు, నాదంటూ ఏముంది లోకాన అంటారు, మళ్ళీ పాట అయిపోయిన తర్వాత దెబ్బలాటకి వెళ్తుంది. పాట పాడేసింది, మళ్ళీ దెబ్బలాట. మరి నాది ఇవ్వలేదే అంటుంది, పాట అయిపోయి. ఏంటి ఆవిడది ఏమి ఇవ్వాలి? ఇప్పుడు దాకా నాదేం లేదు అంది, మళ్ళీ నాది ఇవ్వలేదు అంటుంది. వింటున్నారా? మట్టివేనా? మట్టివేనా? నువ్వు ఎన్ని కేజీలు ఉంటే అన్ని మట్టి కదా. బాగా లావుగా ఎత్తుగా ఎంత లావు ఉంటే అంత మట్టి కదా. కాకపోతే మట్టిలో 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే గ్రానైట్లో పనిచేశాను తెలుసు. కోర్స్ గ్రానైటు, హార్డ్ గ్రానైట్ అని ఉంటుంది. ఈ గ్రానైట్లో అల్లరి చేయనవద్దు. గ్రానైట్లో మా రాయి కొట్టేవాళ్ళు చెప్పేవారు, ఈ రాయి మనం చెప్పినట్టు ఉంటుందండి, ఈ రాయి ఎలా కొడితే అలాగే వెళ్తుందండి, ఇలా కొడితే అలాగే వెళ్తుందండి. ఈ మట్టిలో కూడా 2 రకాలు. దేవుడు తయారు చేసినట్టు, దేవుడు చెప్పినట్టు ఈయన మట్టి కొంత, దేవుడు ఎలాగ వెళ్ళమంటే అలాగెళ్ళి మట్టి కొన్ని. దేవుని స్తోత్రం. ఈ మట్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో. యోసేపు గారు మనం మట్టి కాదంటారా? మీకే ఎక్కువ తెలాలి, శ్మశానం కాడ నివాసం మీది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమందో వెళ్ళిపోతున్నారు మీ ఎదురుగుండా, అయినా మీరేంటో ఆలోచిస్తున్నారు, నిద్రపోతున్నారు కదా. ఏమోలే, ఎక్కువగా శ్మశానం కాడ ఉన్నాను కాబట్టి దేవుడు కరుణించి నన్ను వెళ్ళనివ్వడం అనుకుంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి నేను అనేక మందిని సమాధి చేశాను కాబట్టి నేను సమాధానం అనుకోవాలా? మరణం వచ్చును, అందరికీ వచ్చును. హల్లెలూయా. కాబట్టి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. అన్ని ఆర్డర్ చేస్తాడు దేవుడు. మీకు ఇంకా ఆ సౌకర్యం తెలియలేదు, మీకు ఆ సుఖం తెలియట్లేదు. దేవుడి మీద ఆధారపడే సుఖం మీకు ఇంకా అర్థం లేదు. మా ఆవిడ, మా ఆయన అనుకుంటున్నారు, లేకపోతే నా పైన ఉన్న అధికారం అనుకుంటున్నారు. మీకు ఇంకా ఆ సుఖం అర్థం అవ్వలేదు కదా.
మన శ్రీకాంత్ బంధువులు వచ్చారు మొన్న. ఈ కవల పిల్లలిద్దరూ హీరోలాగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళు అంటున్నారు, ఏమంటే మా శ్రీకాంత్ని ఎలాగైనా మందిరాన్ని బాగానే వచ్చేసేది ఇవాళ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను బాగా వ్యతిరేకని, అదే చెప్పాను ఆయనకి. యేసు ప్రభు పేరెత్తే విడాకులు ఇస్తానన్నాను, ఇంకా ఆయన అంతవరకు వెళ్ళలేదు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఈరోజు నేను సేవకుడిగా మారానంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమైన దేవుడు, యథార్థమైన దేవుడు. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనం ఏంటి అలా ఉన్నాం, ముఖాలు అలాగ అయిపోయి ఏదో పిచ్చోడిలాగా పాపం అన్నీ పోగొట్టుకున్నట్టు. ఏం చేయండి తలకాయ ఊపు, చెయ్యి ఊపు, నడుము ఊపు. ఏం చేత అలా ఉన్నాం? ఆయన శక్తి, ఆయన బలము, ఆయన వాక్యము మనకు అర్థం కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంత శక్తివంతుడో మనకు అర్థం కాలేదు కదా. ఎంత శక్తివంతుడు. 4 రోజులు అయింది లాజరు చనిపోయి. లాజరు అంటే లాజరు ఏం చేశాడు? దేవుని స్తోత్రం చెప్పండి. శక్తివంతుడంటే మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం, కొంతమంది కంగారు వచ్చేస్తుంది. ప్రార్థన చేయండి, రాబోయే రోజుల్లో సమయం మారుతుంది, తొందరగా జరుగుతుంది. ఫస్ట్ రాజమండ్రి, తర్వాత తణుకు ఆరాధన, తర్వాత వేల్పూరు. 1 గంటకల్లా ఎవరింటికాళ్ళు వెళ్ళిపోయే సమయాలు వస్తాయి. 9వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. ఒక మాట, మొట్టమొదటి మాట, మరియు ఆయన ఇక్కడ నిలిచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచి వరకు మరణం రుచి చూడాలని నిశ్చయంగా మీతో అందరూ చెప్తున్నాను. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వారిలో కొంతమందికి మరణం రాదు. అయ్య బాబోయ్, ఇదేంటండి బాబు, మరణం రాదంటాడేంటి? మరి ఎవరైనా ఆయనే జీవం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సరా, ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది దేవుడు రాజ్యం డైరెక్ట్గా చూసేవారు కంటే 1000 ఏళ్ళ పరిపాలన మనతో కలిసిపోతారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, చనిపోలేదు వాళ్ళు. ఏంటనుకుంటున్నారు? దేవుడు అంటే మహాశక్తిమంతుడు. అదే మాట యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఇంజనీర్ గారికి అత్తమానం భయం. ఏమంటే మీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడంటే వినిపించుకోడు, మనవల్ని ఎత్తుకుంటారండి అంటే ఆయన చిత్తం అండి, ఆయన చిత్తం. భయమే ఉందండి మనకి, మనం దేవుడి మీద ఆధారపడటం. అలాగా ఇప్పుడు కమల పిల్లలు వచ్చేసారు అనుకోండి, చెరుకులను వేసుకుని. యోహాను సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. యోహాను 21:22. ప్రభువా, ఇతని సంగతి ఏమగునని. యోహాను 21:22. యేసు నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేలా? నీకెందుకయ్యా, నేను వెళ్ళిపోతున్నాను పరలోకం, తర్వాత కొన్ని వేల లక్షల సంవత్సరాలకు వస్తాను, అప్పటి వరకు యోహాను ఒక చోట పెడతాను, నీకేంటి బాధ? హల్లెలూయా. నేను వచ్చే వరకు జీవించుంటాడు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా మనల్ని జీవింప చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన పేరే జీవించువాడు, జీవింప చేయువాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది మీకు ఆయన శక్తి? అసలు ఆయన శక్తి అర్థమైతే మన ముఖాలు ఎలా ఉండవండి, ఓడిపోయిన ముఖాల్లాగా. గెలిచిన ముఖాల్లో రాజకీయాల్లో నెగ్గినోడేమో సంతోషంగా ఉంటాడు, ఓడిపోయినాడు ఏడుతుంటాడు, మళ్ళీ ఈడు ఏడుస్తాడు, ఆడు సంతోషంగా అవుట్లు పేరుతుంటాడు, అవుట్లు పేరిస్తే మళ్ళీ ఈడు ఏడుతుంటాడు, ఈడు ఏడితే ఆడు ఏడితే ఈడు. మనకి ఎప్పుడూ నవ్వే, ఎందుకంటే మన దేవుడు ఎప్పుడూ జయించినవాడు. హల్లెలూయా. మనకెందుకంటే వాళ్ళు గోల, ముఖాలు ఎందుకు అలా పెడతారు, ఏదో కోల్పోయినట్టు. చేసిన తప్పులు అనుభవించక తప్పదు. ఇప్పటికైనా విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి, అబద్ధాన్ని విడిచిపెట్టండి, మోసాన్ని విడిచిపెట్టండి, దేవుడు చెప్పినట్టు జీవించండి. తలదించుకోక్కర్లేదు ఎక్కడ. ముగింతున్నాను. తన కుమారుడు అనేక జ్యేష్ఠుడు అని దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో కుమారునితో సారూప్యం ఒకట ముందుగా నిర్ణయించాను. దేవుడు ఉద్దేశం ఒక్కటేనంటే ప్రతి ఒక్కరిలో
ఆయన కుమారుణ్ణి చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందరిలో ఆయన కుమారుడు కనిపించాలంటే పరిశుద్ధుడు కనిపించాలి. మనలో యేసు ప్రభు కనిపించాలి. పాట పాడతాం కాదు, నీలో యేసు ప్రభు, నాలో యేసు ప్రభు కాదు. పాటలొద్దు. పాట పాడే ముందు పాట ప్రకారం జీవింతేనే ఇక్కడికి వచ్చి పాట పాడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? ఏదో పాడొద్దు. ఆ పాట అర్థం చేసుకుని పాడు. దేవుడు అనుకుంటున్నాడంట, నా పిల్లలందరిలోని నా కుమారుడు కనిపించాలి. హల్లెలూయా. మనలో దేవుడికి ఎవరు కనిపించాలి చెప్పాలి? యేసయ్య కనిపించాలి. హల్లెలూయా. యేసయ్య కనిపించాలంటే మొట్టమొదట ముగించేస్తున్నాను. మొట్టమొదట మనకేం రావాలి? మారు మనసు, పరిశుద్ధాత్మ, పరిశుద్ధ జీవితం, వాక్యానుసారమైన జీవితం, యథార్థ జీవితం చేస్తే మనలో దేవుడికి ఎవరు కనిపిస్తారు చెప్పాలి. ఇప్పుడు ఇంకొక చక్కని మాట మీ చేత చెప్పించి పంపించేస్తాను. దేవుడికి మనలో యేసు కనిపించాడు అనుకోండి, అంతేనా? మరి అపవాదికి మనలో ఎవరు కనబడతారు? యేసేనా? కనబడతాడా? దేవుడికి యేసు కనపడ్డాక అపవాదికి ఎవరు? అపవాది ఏం చేస్తాడు? యేసుని చూసి పారిపోతాడు. హల్లెలూయా. యేసు మనలో ఉంటే దేవుడి కార్యాలు జరుగుతాయి, దెయ్యము పారిపోద్ది. హల్లెలూయా. ఎన్నో ఉపయోగాలు. చివరిగా, ఎవరిని నిర్ణయించునో పిలిచను, ఎవరిని పిలిచనో నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇంక టైం అయిపోయింది, ఉండను అంటున్నాడు. వెళ్ళిపోతానంటున్నాడా? ఓకే, ఇంకా 5 నిమిషాలు అయిపోయింది. చిన్నపిల్లలు కదా మరి. ఓకే, ఇక్కడ చూడండి, మనలను పిలిచి నీతిమంతులుగా తీర్చి మహింపరిచాడు. ఫైనల్ అటెంప్ట్ ఏంటంటే, చివరిగా దేవుడి ఉద్దేశం ఏంటంటే, మీరందరూ గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం మహిమాదేహం ధరించుకుంటాం. అర్థమవుతుందండి? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరికి మహిమాదేహం రాదో వారు ఇక్కడే ఉండిపోతారు, కిందకి వెళ్ళిపోతారు. మనము మార్పు పొందుదుము, అక్షయతను ధరించుకొనును. హల్లెలూయా. మనము మహిమాదేహాలతోటి పైకి వెళ్ళిపోతూ ఉంటాం. అల్టిమేట్గా ఫైనల్గా దేవుడి ఉద్దేశం ఏంటంటే, మనము వాళ్ళ అబ్బాయితోటి పైకి ఎగరాలనేది ఆయన ఉద్దేశం. హల్లెలూయా. మరి వీటన్నిటికీ ప్రాసెస్ అంతా దేవుడే చేస్తాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆయన మాట వినడమే. హల్లెలూయా. ఏమంది మరియా యేసు ప్రభు శిష్యులతోటి? ఆయన చెప్పింది చేయండి అయ్యా, మాట్లాడకండి. ప్రసన్నమణి గారు, మాట్లాడకండి, చెప్పింది చేయండి అంటున్నాడు దేవుడు. ఆవిడేం మాట్లాడేస్తుంది కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడు దేవుడు? చెప్పింది. మీ ఆయన గారు అంటాడా ఒకసారి? మాట్లాడికే చేయవే అంటాడా? మరి దేవుడు దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పింది చెయ్యి కదా. టీ ఇమ్మన్నాం అనుకో, అలా టీ ఇమ్మందనుకో, ఏమండి పాలు వేయమంటారా, టీ పొడి వేయమంటారా, పంచదార వేయమంటారా, బెల్లం వేయమంటారా? వద్దులే, టీ నేను బయట తాగుతాను అనేలాగా చేయొద్దండి కదా. ఇంత బాధ టీ ఇవ్వడానికి. కాబట్టి దేవుడు ఒకటే చెప్తున్నాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములోనికి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమీ లేదు, మనకేం చేత కాదండి. మీరు అది బాగా గమనించండి. మనకేమీ తెలియదండి. మనం ఏం చేయాలంటే ఆయన చెప్పింది చేస్తే చాలండి, ఇవన్నీ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా. ఆయన మాట వినుట అన్నిటికంటే శ్రేష్టము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సెలవులో మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగమును బట్టి వందనాలు తండ్రి. మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మీ ఆలోచన ప్రకారం మా జీవితాలు స్థిరపరిచి బలపరిచి మేము పరిశుద్ధులుగా నీ సన్నిధి చేరే వరకు మమ్మల్ని విడువక నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.
మంచిదండి. 2-3 ప్రకటనలు. 26వ తారీఖు శనివారం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, 3 గంటలకు ముగుస్తుంది. కత్తవపాడు వారు పెట్టుకుంటున్నారు. ప్రార్థన చేయండి. ఈ 26 శనివారం అలాగే